రైట్. హలో. హాయ్ నవీన్. గుడ్ ఈవినింగ్. కొనిచ్చివా, అందరు ఎలా ఉన్నారు? రైట్. సో యాక్చువల్గా మార్నింగ్ జరగాల్సింది మన క్లాసు, డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల ఈవినింగ్ కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ రోజు మన టాపిక్ అయితే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఇప్పటి వరకు మనం 3 పార్ట్స్గా కవర్ చేసాం కదా, part 1, part 2, part 3. సో ఈరోజు హాయ్ సోనీ, గుడ్ ఈవినింగ్. సో మార్నింగ్ అలవాటు అయిపోయి అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను. సో గుడ్ ఈవినింగ్. నా వాయిస్ మీ అందరికీ వినిపిస్తుంది కదా, క్లారిటీగా ఉంది కదా? హాయ్ గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్. హాయ్ తనుజ, గుడ్ ఈవినింగ్. హాయ్ వర్ష. హాయ్ సంధ్య. హాయ్ తనుజ అగైన్. రైట్. ఈరోజు మరి లేట్ చేయకుండా ఎన్సీఆర్టీ, డీకోడింగ్ ఎన్సీఆర్టీ. సో మనం ఆల్రెడీ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ని 3 పార్ట్స్గా చేసాం. 3 పార్ట్స్గా చేసి డీటెయిల్డ్గా మీకు అసలు ఒక చిన్న డౌట్ కూడా రాకుండా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు అయితే టెలిగ్రామ్ ఛానల్ రావట్లేదా? సరే, నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ చెప్తాను మీకు, ఇంకో టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా? సో ఈరోజు అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మిమ్మల్ని చూడగానే ఫుల్ ఎనర్జీ వచ్చింది అసలు. హాయ్ వర్ష, గుడ్ ఈవినింగ్. మ్యామ్ ఎంబీసాట్లో ఆల్ ఇండియా వైడ్ 1888. వెరీ గుడ్ సురేష్. ఆల్ ద బెస్ట్. సో ఇలానే నీట్లో కూడా నువ్వు ఇలాంటి ర్యాంకే కొట్టి ఒక టాప్ మెడికల్ కాలేజ్ ఏంటి ఏకంగా ఎయిమ్స్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఐ విష్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. రైట్. ఈరోజు అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా, మరి లేట్ చేయకుండా? ఓకే, అందరూ కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ తినేదాన్ని ఏమంటారు, బ్రంచా? అయిపోయిందా? ఓకే. సో మరి అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో మనకు తెలుసు ఆల్రెడీ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఈ చాప్టర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ చాప్టర్ని మనం యానిమల్ కింగ్డమ్తో కనెక్ట్ చేయొచ్చు, అలానే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్తో కనెక్ట్ చేయొచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్తో కనెక్ట్ చేయొచ్చు. సో ఇలా చాలా చాప్టర్స్తో ఈ చాప్టర్ కనెక్ట్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది కూడా. ఆర్హెచ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ కానీ, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ, బ్లడ్ గ్రూప్స్, అలానే హార్ట్ వర్కింగ్, కార్డియాక్ సైకిల్, ఈసీజీ. నిజం చెప్తున్నాను కదా, ఇప్పటికీ నేను కార్డియాక్ సైకిలే ఈ చాప్టర్లో పర్టికులర్గా ఎవరికైనా సరే చాలా డౌట్లు ఉండే టాపిక్ ఏదంటే కార్డియాక్ సైకిల్. నిజమా కాదా? సో కార్డియాక్ సైకిల్ అంటేనే ఇప్పటికీ చాలా మంది ఇంకొకసారి చెప్తారా మ్యామ్ అని అడుగుతారు. ఐ థింక్ ఈసారి మీకు కార్డియాక్ సైకిల్లో ఎటువంటి డౌట్స్ ఉండవు, అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయాయి అనుకుంటాను. మళ్ళీ కూడా ఇంకొకసారి ఎన్సీఆర్టీ ఫ్రేజెస్ వైజ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ క్వశ్చన్స్ లో కూడా ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ వస్తాయి, మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి, డబుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని వస్తుంది, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ వస్తాయి. వీటన్నిటిలోకి కామన్ పాయింట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫ్రేజెస్. ఎన్సీఆర్టీని మనం ఎంత డీటెయిల్డ్ గా చదువుతాం అనే దాన్ని బట్టి స్టేట్మెంట్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తాం. రైట్. ఓ ఎంవీసాట్ ఎయిర్ 188. వెరీ గుడ్ రామ్, వెరీ గుడ్. మరి పార్టీ లేదా పుష్ప? సో ఎవరెవరికి వచ్చేందో వాళ్ళందరూ పార్టీ ఇవ్వాలి మరి. రైట్. సో బ్లడ్. సో ఈరోజు అయితే బాడీ ఫ్లూయిడ్స్, మన చాప్టర్ హెడ్డింగ్ ఏంటి, బాడీ ఫ్లూయిడ్స్. సో బాడీ ఫ్లూయిడ్స్ అనగానే బ్లడ్, లింఫ్, దాన్నే మనం టిష్యూ ఫ్లూయిడ్ అని కూడా అంటాం. జస్ట్ ఏ మూమెంట్. ఓకే. సో బాడీ ఫ్లూయిడ్స్, అలానే లింఫ్, దాన్నే టిష్యూ ఫ్లూయిడ్ అంటాం, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం. రైట్. సర్క్యులేటరీ పాత్వేస్, డబుల్ సర్క్యులేషన్, రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ, డిజార్డర్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. వీటన్నిటి గురించి ఎన్సీఆర్టీలో మనం స్టేట్మెంట్ క్వశ్చన్స్ కి వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన లైన్స్ ఏంటి, హైలైట్ చేయాల్సిన లైన్స్ ఏంటి, యాక్చువల్లీ ఈ వీడియోలో ఉండేదంతా కూడా డీకోడింగ్ ఎన్సీఆర్టీని మనం ఎలా డీకోడ్ చేస్తున్నాం. రైట్. ఓకే. రైట్. సో మీరందరూ రీసెంట్ గా షార్ట్ లో ఇది చూసారా? షార్ట్ లో నేను చెప్పిన 20 మైల్ కాన్సెప్ట్, ఆ స్టోరీ మీ అందరు చూడకపోతే ఒకసారి చూడండి. సో వీడియోస్ లో ఉంటుంది. సో అందులో 20 మైల్ కాన్సెప్ట్ మనం ద బెస్ట్ స్ట్రాటజీ అనమాట. నీట్ క్రాక్ చేయడానికి ది బెస్ట్ స్ట్రాటజీ అదే, అంతకు మించిన స్ట్రాటజీయే లేదు నిజం చెప్పాలంటే. రైట్. ఓకే, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో వెరీ సూన్ మీకు ఇంకో కొత్త సిరీస్ లాంచ్ అవబోతుంది. ఓకే, అలానే రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి, ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి మీకు ఎవల్యూషన్ చాప్టర్ డీటెయిల్డ్ గా చెప్పబోతున్నాను. 2 parts లో చెప్పబోతున్నాను ఎవల్యూషన్. part 1, part 2. part 2 లో సగం కవర్ అవుతుంది, part
పార్ట్ 1లో సగం, పార్ట్ 2లో సగం. ఓకే, ఎన్సీఆర్టీ లైన్ బై లైన్, అలానే క్వశ్చన్స్ అన్ని కూడా. ఎవల్యూషన్ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళంతా రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock సెషన్కి వచ్చేసేయండి. సాటర్డే ఇంకా సండే ఎవల్యూషన్ డేస్ అనుకోండి, రైట్? ఓకే, సో మనం ఒక్కసారి చూసేద్దాం. ఇది ఇంట్రొడక్షన్ అన్నమాట. మనకు ఆల్రెడీ తెలుసు బ్లడ్ అనేది లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ అనేది మెయిన్ గా ఒక మీడియం గా యాక్ట్ చేస్తుంది. గైస్ ఈ లోపల నాకు కమెంట్ చాట్ బాక్స్ లో చెప్పండి, బ్లడ్ ఏ జర్మ్ లేయర్ నుంచి ఆరిజినేట్ అయ్యింది? బ్లడ్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ జర్మ్ లేయర్? ఎక్టోడర్మా, ఎండోడర్మా, మీసోడర్మా. ఓకే, సో ఆక్సిజన్, ఇంకా ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్, ఎసెన్షియల్ కాదు, వేస్ట్ మెటీరియల్స్, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, అవన్నీ కూడా కంటిన్యూస్ గా ట్రాన్సిట్స్. ఎప్పుడు కూడా బ్లడ్ అనేది కదులుతూనే ఉండాలి, కంటిన్యూస్ గా కదులుతూనే ఉండాలి. బ్లడ్ అక్కడ ఆగకూడదు. బ్లడ్ ఎక్కడైనా ఆగిందంటే బికాస్ ఆఫ్ అబ్నార్మాలిటీ అనే. సో కంటిన్యూస్ గా న్యూట్రియంట్స్ సప్లై చేయాలన్నా, కంటిన్యూస్ గా వేస్ట్ ప్రోడక్ట్స్ ని రిమూవ్ చేయాలన్నా మనకు కావాల్సిన ఒకే ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అదే బ్లడ్. అంతే కదా, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? వయా బస్, వయా ట్రైన్, వయా ఫ్లైట్, ఇలా అంటాం కదా. మన బాడీలో ఏదైనా సరే ట్రాన్సిట్ మూమెంట్ స్టేజ్ లో ఉండాలంటే ఖచ్చితంగా మనకి బ్లడ్ కావాల్సిందే. బ్లడ్ ఈస్ ద ఓన్లీ లిక్విడ్ మీడియం. మన బాడీలో అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, మెయిన్ లిక్విడ్ మీడియం. అలానే లింఫ్ కూడా. సో లింఫ్ వేరే టైప్ ఆఫ్ లిక్విడ్ మీడియం, దాని గురించి కూడా డీటెయిల్డ్ గా చూద్దాం. ఓకే, హాయ్ రామకృష్ణ, గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఫర్ హెల్తీ ఫంక్షనింగ్ ఆఫ్ టిష్యూస్, సో హెల్తీ ఫంక్షనింగ్ ఆఫ్ టిష్యూస్ కోసం బ్లడ్ అనేది ఎప్పుడు కూడా కదులుతూనే ఉండాలి, ట్రాన్సిట్ స్టేజ్ లోనే ఉండాలి. సో మన బాడీలో హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ బ్లడ్ కూడా. సో ఎఫిషియంట్ మెకానిజం ఆఫ్ అవర్ బాడీ. సో ప్రతి సెల్ టు సెల్, ప్రతి సెల్ కి మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తుందన్న, అవసరం లేని వేస్ట్ ప్రోడక్ట్స్ ని రిమూవ్ చేస్తుందన్న బ్లడ్ అనేది చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్, ప్రతి చాప్టర్ లోనూ హ్యూమన్ ఫిజియాలజీలో ఈ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో యానిమల్ కింగ్డమ్ తో లింక్ అప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ తీసుకున్నారు, అది డిలీటెడ్, దాని గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు. సో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, పర్టికులర్ హ్యాబిటాట్ ని బట్టి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి, ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ గా చూస్తాం కదా. హ్యూమన్ ఫిజియాలజీలో ప్రతి చాప్టర్ లో ఇంట్రొడక్షన్ లో కామన్ పాయింట్ యానిమల్ కింగ్డమ్ తోనే లింక్ అయి ఉంటుంది. సో మీరు యానిమల్ కింగ్డమ్ అనేది పక్కాగా ఉన్నారనుకోండి, పక్కాగా ఇన్ ద సెన్స్ హ్యాబిటాట్, వాటి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్, అలానే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సో డీటెయిల్డ్ గా అర్థమైతే మనకి హ్యూమన్ ఫిజియాలజీ అనేది చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం, రైట్? ఓకే, సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ హ్యాస్ ఎవాల్వ్డ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోరిఫెరా అన్నాను, మీరేమంటారు? వాటర్ కెనాల్ సిస్టమ్. ఇకైనోడర్మేటా, వాటర్ వాస్కులర్ సిస్టమ్. సీలెంట్రేటా, నిడేరియా, టీనోఫోరా, ప్లాథీహెల్మింథిస్, ఆస్క్లెహెల్మింథిస్ డిఫ్యూజన్ మెకానిజం ద్వారా. అలానే అనలిడా, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. మొలస్కా, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో అనలిడా ఇంకా కార్డేటా మాత్రమే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, మిగతావన్నీ కూడా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. వాటిల్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొలస్కాని తీసుకోండి, మొలస్కాలో సెఫలోపాడ్స్ అంటారు. సెఫలోపాడ్స్ అంటే ఏం లేదు, లాలిగో, సెపియా, డెవిల్ ఫిష్ అంటే ఆక్టోపస్, వీటన్నిటికీ స్పెసిఫిక్ గా ఏ సర్క్యులేటరీ సిస్టమ్ అని అడిగితే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. జనరల్ గా మొలస్కన్స్ కి ఏ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. అండర్స్టాండ్, రిమెంబర్. సో అన్నిట్లోనూ హిమోగ్లోబిన్ ఉండదు, కొన్నిట్లో ఏముంటుంది, కొన్నిట్లో కాపర్ కంటైనింగ్ పిగ్మెంట్ ఉంటుంది. ఓకే, సో హిమోగ్లోబిన్ అనగానే ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్. ఇది మెయిన్ గా రెస్పిరేటరీ గ్యాసెస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అందుకే దాన్ని రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్. సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ హ్యాస్ ఎవాల్వ్డ్ డిఫరెంట్ మెథడ్స్. సింపుల్ ఆర్గానిజమ్స్ లైక్ స్పాంజెస్, సీలెంట్రేటా బాడీలో నుంచి వాటర్ ని వాటి బాడీలో నుంచి అలా సర్క్యులేట్ చేసుకుంటూ ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టెన్స్ ని తీసుకుంటుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? కావాల్సిన న్యూట్రియంట్స్ ని తీసుకొని అవసరం లేనివి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటిని బయటకి ఇచ్చేస్తుంది. సో అలానే ఇంకా మోర్ కాంప్లెక్స్ ఆర్గనైజేషన్. సో ఎప్పుడైతే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎక్కువ అవుతుందో అప్పుడే మనకి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇలా బ్లడ్ అనేది మీడియం గా ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో ఎప్పుడైతే బాడీ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్ అవుతుందో అప్పుడే ఆర్గాన్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో స్పెషల్ ఫ్లూయిడ్స్ విత్ ఇన్ ద బాడీస్ విల్ ట్రాన్స్పోర్ట్ ద మెటీరియల్. మోస్ట్ కామన్ మెటీరియల్ ఏంటంటే, హాయ్ అభిజయ్, హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్ నివుత, హాయ్ నివుత, గుడ్ ఈవినింగ్. రైట్, బ్లడ్ అనేది మోస్ట్ కామన్ బాడీ ఫ్లూయిడ్. ఓకే,
సో గైస్ ఇంకో క్వశ్చన్, కాక్రోచ్ లో మనం బ్లడ్ అని పిలవము. ఓ అవునా, ఓకే ఓకే. ఈరోజు ఎంత లేట్ అయినా నేను షేర్ చేస్తాను పీడిఎఫ్. ఓకే, ఎస్ వెరీ గుడ్. కాపర్ కంటైనింగ్ హీమోసైనిన్. హీమోసైనిన్ అనే పిగ్మెంట్, మనకి ఏ ఆర్గానిజం లో ఉంటుంది అది కూడా కమెంట్ బాక్స్ లో పెట్టండి. రైట్. సో హయ్యర్ ఆర్గానిజమ్స్ లో మెయిన్ గా బ్లడ్ అనేది కామన్ గా మీడియం గా ఉంటుంది, ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కూడా. కాక్రోచ్ లో మనం డైరెక్ట్ గా బ్లడ్ అనే వర్డ్ యాడ్ చేయం. ఏ వర్డ్ యాడ్ చేస్తాం? చాట్ బాక్స్ లో పెట్టండి. మనం డైరెక్ట్ గా బ్లడ్ అనే వర్డ్ యాడ్ చేయం. సో అలానే లింఫ్ అన్నా టిష్యూ ఫ్లూయిడ్ అన్నా ఒకటే. సో ఓకే, ఇది కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ హెల్ప్ చేస్తుంది. సో మెయిన్లీ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ని, హార్మ్ఫుల్ వేస్ట్ ప్రోడక్ట్స్ ని కూడా ఎక్స్చేంజ్ చేయడానికి లింఫ్ అనేది ఒక మీడియం గా యాక్ట్ చేస్తుంది. సో మనం కంపోజిషన్ ఆఫ్ బ్లడ్, లింఫ్, సో బ్లడ్ అండ్ లింఫ్ కలిపితే బాడీ ఫ్లూయిడ్స్ అన్నమాట. అందుకే మన చాప్టర్ లో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, బ్లడ్ ప్లస్ లింఫ్, ఇంకా అవి ఎలా సర్క్యులేట్ అవుతాయి, హార్ట్, బ్లడ్ వెసల్స్, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఇందులో చూడబోతున్నాం, మెకానిజం ఆఫ్ సర్క్యులేషన్ తో పాటు. ఓకే గైస్, ఇంకా వన్ మోర్ క్వశ్చన్ చెప్పండి. హీమోలింఫ్, వెరీ గుడ్ రామ్. మనం దాన్ని హీమోలింఫ్ అంటాం. ఆ క్యావిటీస్ ఏమని పిలుస్తాం చెప్పండి? హీమోలింఫ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా, ఆ క్యావిటీస్ ఏమని పిలుస్తాం? ఫాస్ట్ గా నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. సో బ్లడ్ అనేది ఒక స్పెషల్ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ ఈస్ ద ఓన్లీ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ ఇన్ అవర్ బాడీ. మనం హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చదువుతున్నాం కాబట్టి రిమెంబర్, హ్యూమన్స్ కి ఎప్పుడు కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమే ఉంటుంది. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ బెటరా, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ బెటరా? రైట్, మై క్వశ్చన్ ఈస్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎఫిషియెంట్ గా ఉంటుందా, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎఫిషియెంట్ గా ఉంటుందా? ఓకే రైట్. సో కనెక్టివ్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, ప్లాస్మా, ఇంకా ఫార్మడ్ ఎలిమెంట్స్. సో బ్లడ్ అనేది లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ, మెయిన్ గా ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ లో ఉంటుంది. సో దాన్నే మనం ప్లాస్మా అంటాం. అండ్ సెల్స్ అన్నిటిని కలిపి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఫార్మడ్ ఎలిమెంట్స్ అంటాం. సో వెరీ ఫస్ట్ థింగ్ ప్లాస్మా. సో ప్లాస్మా అనేది ఏ కలర్ లో ఉంటుంది? స్ట్రా కలర్. స్ట్రా అంటే ఎండుగడ్డి కలర్ లో ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ లో మాక్సిమం మనకి ప్లాస్మానే ఉంటుంది బ్లడ్ లో. అంటే 55% ప్లాస్మా ఉంటే రిమైనింగ్ ఎంత, 45% మనకి ఫార్మడ్ ఎలిమెంట్స్ ఉంటుంది. వెరీ గుడ్ సంధ్య. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, రైట్. క్లోజ్డ్ చాలా ఎఫిషియెంట్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట. 55% ఆఫ్ బ్లడ్. అలానే ఆ 55% లో ఈ 92% ఉంది కదా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. యూజువల్ గా ఒకసారి PYQ లో క్వశ్చన్ అడిగారు, ఏంటంటే ఇన్ టోటల్ బ్లడ్ 90-92% ఈజ్ ఆఫ్ వాటర్. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? ఇన్ టోటల్ బ్లడ్, మొత్తం బ్లడ్ లో 90-92%. మేడం మీరేంటి చెప్తున్నారు, అసలు బోర్డే యూజ్ చేయట్లేదు. యాక్చువల్లీ ఆల్రెడీ ఇది NCERT లైన్ బై లైన్ సిరీస్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు 3 parts లో ఈ చాప్టర్ మొత్తం కవర్ చేసేసాం. ఓకే, ఎప్పుడు లాస్ట్ లో చెప్పేది ఇది. ఓకే, యూజువల్ గా దీంట్లో NCERT లో లైన్ బై లైన్ కవర్ చేస్తాం. ఆల్రెడీ ఇంతకు ముందున్న లైవ్ చూడండి, మొత్తం కవర్ చేసేసాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే దాంట్లో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? రివార్డ్సా? నేను మాట్లాడతాను. 188 ర్యాంక్ కదా, రైట్. సో 90-92% వాటరే ఉంటుందా? రాంగ్. సో బ్లడ్ లో 55% ప్లాస్మా ఉంటుంది. ఆ 55% లో 90-92% వాటర్ ఉంటుంది. అర్థమైందా? సో అందులో ఇంకా మళ్ళీ ఆ ప్లాస్మాలోనే, రిమెంబర్ ఇది టోటల్ బ్లడ్ లో కాదు, ఇది టోటల్ ప్లాస్మాలో అంటే 55% ఉండే ప్లాస్మాని మళ్ళీ 100% గా తీసుకుంటే దాంట్లో 90-92% ప్లాస్మాలో వాటర్ ఉంటుంది. 6-8% ప్రోటీన్స్ ఉంటాయి. సో ప్లాస్మాలో ఉంటుంది కాబట్టి ఆ ప్రోటీన్స్ ప్లాస్మాలో, మీరు మా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నేను మీ ఫ్రెండ్ లా ఉన్నానా? ఓకే, దెన్ మనం కూడా ఫ్రెండ్స్ అట్లయితే. ఓకే, సో ఆ ప్రోటీన్స్ ప్లాస్మాలో ఉంటాయి కాబట్టి వాటిని ప్లాస్మా ప్రోటీన్స్ అంటాం. మెయిన్ గా 3 ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి: ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫిబ్రినోజన్. ఓకే, 3 ప్లాస్మా ప్రోటీన్స్: ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫిబ్రినోజన్. ఇవి 6-8% ఉంటాయి ప్లాస్మాలో. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేద్దాం.
సో మెయిన్ గా ఒక్కొక్క ప్లాస్మా ప్రోటీన్ కి ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉంటుంది. సో ఆల్బుమిన్ కి వచ్చేసరికి మనకి మెయిన్ గా ఆస్మో రెగ్యులేషన్. సో ఓకే, గ్లోబులిన్ కి వచ్చేసరికి ఇమ్యూనిటీ రెస్పాన్స్. Fibrinogens are needed for clotting or coagulation of the blood. Remember one thing, clumping అనే వర్డ్ వేరు, clotting or coagulation అనేది వేరు. క్లాటింగ్ ఆర్ కోయాగులేషన్ ఈ రెండు వర్డ్స్ కి మీనింగ్ ఒకటే. మళ్ళీ క్లంపింగ్ అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బిసి. క్లంపింగ్ అనే వర్డ్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ ని మనం క్లంపింగ్ అనాలి. సో బ్లడ్ థ్రాంబస్ లేదా స్కమ్ లాగా ఫామ్ అయితే దాన్ని క్లాట్ అనాలి. గ్లోబులిన్స్ అనేవి మెయిన్ గా డిఫెన్స్ మెకానిజం లో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇంకా ఆల్బుమిన్ మెయిన్ గా ఆస్మోటిక్ బ్యాలెన్స్. ఆస్మోటిక్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా 90-92% ప్లాస్మాలో వాటరే ఉంటుంది అని చెప్పి, దాన్ని డిసైడ్ చేసేది మెయిన్ గా ఆల్బుమినే. అమౌంట్ ఆఫ్ ఆల్బుమినే డిసైడ్ చేస్తుంది వాటర్ కంటెంట్ ని. ఇన్ కేస్ ఆల్బుమిన్ తగ్గిపోయింది అనుకోండి హైపర్టోనిక్ అయిపోతుంది బ్లడ్. సో ఆల్బుమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపోనెంట్ బ్లడ్ లో ఆస్మోటిక్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ని మెయింటైన్ చేయడానికి. ఓకే, సో ఇంకొక లైన్ చూడండి, ప్లాస్మా ఆల్సో కంటైన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మినరల్స్. సో ఇవి అలానే గుర్తుపెట్టుకోండి. సోడియం క్లోరైడ్ ఎప్పుడు ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. సోడియం క్లోరైడ్ ఉప్పు Na+Cl-. కాల్షియం మెగ్నీషియం బోన్స్ లో కూడా ఇవి పక్క పక్కనే ఉంటాయి. సో సోడియం క్లోరైడ్, కాల్షియం మెగ్నీషియం. ఇంకా మన బ్లడ్ pH ఎంత? CBSE లో డిలీట్ అయిన సిలబస్ నీట్ కి ఉండదు. ఓకే, సో బాడీ ఫ్లూయిడ్స్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లేదు కదా, డిలీట్ చేసేసారు. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లేదు, మినరల్ న్యూట్రిషన్ లేదు. ఓకే, మోస్ట్లీ కొన్ని ఉంటాయి. ఓకే, అవి డీటెయిల్డ్ గా మోస్ట్లీ CBSEకి డిలీట్ చేసినవి దీంట్లో కూడా ఉండవు. ఓకే, నెక్స్ట్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్. రిమెంబర్ బ్లడ్ ఎప్పుడు డైజెస్ట్ అయిన వాటిని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్ ఫైనల్ గా గ్లూకోజ్ గా డైజెస్ట్ అవుతుంది, ప్రోటీన్స్ ఫైనల్ గా అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ లిపిడ్స్ గా. ఓకే, బ్లడ్ pH ఎంత? 6 కాదు, someone told 7.3 to 7.4. క్వీన్ ఆఫ్ మై సెల్ఫ్ అంత గుర్తులేదు, 7.4. ఓకే, కరెక్ట్ గా ఎవరన్నా అడిగితే 7.4 అంటే స్లైట్లీ ఆల్కలైన్ అన్నమాట. బ్లడ్ ఎప్పుడు స్లైట్లీ ఆల్కలైన్ ఉండాలి. 6 అంటే అసిడిక్ వెళ్ళిపోతుంది. ఓకే, రిమెంబర్ 7.4 is the pH of the blood. సో ఆ pH మెయింటైన్ చేయాలంటే బైకార్బోనేట్ అయాన్స్ ఉండాలా లేదా బ్లడ్ లో, రైట్? సో దే ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా యాజ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ట్రాన్సియెంట్ స్టేట్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సోడియం క్లోరైడ్, కాల్షియం మెగ్నీషియం, బైకార్బోనేట్, ఇంకా చాలా అలానే గ్లూకోజ్, అమినో యాసిడ్స్, లిపిడ్స్, ఇవన్నీ కూడా బ్లడ్ లో ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ట్రాన్సిట్ స్టేజ్ అంటే ఎప్పుడు కదులుతూనే ఉండడం. ఫ్యాక్టర్స్ ఫర్ కోయాగులేషన్ లేదా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇన్యాక్టివ్ ఫార్మ్. రిమెంబర్ థ్రాంబిన్ లాగా ఉండదు, ప్రోథ్రాంబిన్ లాగా ఉంటుంది. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా మెయిన్ గా. ఓకే, అలానే ఫిబ్రిన్ గా ఉండదు, ఫిబ్రినోజన్ సేమ్ ఇలాంటిదే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో కూడా మనకు తెలుసు కదా. పెప్సినోజన్, ట్రిప్సినోజన్, థైమోట్రిప్సినోజన్. ఎప్పుడు కూడా ఫుడ్ రాకముందు బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ లో కూడా ఆ ఎంజైమ్స్ అన్ని ఇన్యాక్టివ్ ఫామ్ లోనే ఉంటాయి. సేమ్ అలానే మనకి ఎటువంటి ఇంజురీ అలాంటివన్నీ కాకముందు బ్లడ్ లో ట్రాన్సిట్ స్టేట్ లో ఉండేటప్పుడు ఫిబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ ఇన్యాక్టివ్ స్టేజ్ లోనే ఉంటుంది. యాక్టివ్ వర్డ్స్ ఏంటి, ఇన్యాక్టివ్ వర్డ్స్ ఏంటో చూసుకోండి. థ్రాంబిన్, ఫిబ్రిన్ ఇవి రెండు యాక్టివ్ ఫార్మ్స్. ప్రోథ్రాంబిన్, ఫిబ్రినోజన్ ఇవి రెండు ఇన్యాక్టివ్ ఫార్మ్స్. సో మెయిన్ గా ప్లాస్మా వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ సీరం అని పిలుస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లాస్మా క్లాట్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది, లింఫ్ క్లాట్ అవుతుంది. క్లాట్ అవ్వనిది ఏంటంటే సీరం, ఎందుకంటే సీరంలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఓకే, అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్, రైట్? సో ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సెల్స్. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ. సో ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే అన్ని సెల్యులర్ ఎలిమెంట్స్. ఈ సెల్యులర్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మనకి బోన్ మ్యారో. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం అడల్ట్ కాబట్టి మనకి బోన్ మ్యారోలో నుంచి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అన్ని వస్తాయి, ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, థ్రాంబోసైట్స్ ఇవన్నీ. మనం ఫీటల్ స్టేజ్ లో ఉండేటప్పుడు మన బాడీలో బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్ ఏది? మనం ఫీటల్ స్టేజ్ లో ఉండేటప్పుడు మన బాడీలో బ్లడ్ ని ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్ ఏది? నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. సో కలెక్టివ్ గా ఈ మొత్తాన్ని కలిపి ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, ప్లేట్లెట్స్ అన్నింటినీ కలిపే మనం ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అనాలి.
నియర్లీ 45% ఆఫ్ ద బ్లడ్ ఫార్మ్డ్ ఎలిమెంట్సే ఉంటుంది, 55% ప్లాస్మా ఉంటుంది. ఆ 55% లో కూడా 90 to 92% మనకి ఏముంటుంది, వాటర్. 6 to 8% ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటుంది. ఎరిథ్రోసైట్స్ మనం ఏమంటాం, రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, ఆర్బిసి, రెడ్ బ్లడ్ సెల్స్. ఆర్బిసి ఫుల్ ఫామ్ ఇచ్చేసారు చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్. అన్నిటి సెల్స్ కంటే కూడా, 3 సెల్స్ కంటే కూడా ద మోస్ట్ అబండెంట్, బెస్ట్ బుక్ సజెస్ట్ చేయాలా? సో బెస్ట్ బుక్ అంటే నేను కొన్ని హ్యాండ్ పిక్ బుక్స్ చెప్తాను. ద మేజర్ బుక్ ఎన్సిఆర్టి, ఇది మాత్రం ఉంది తప్పకుండా. తర్వాత ఎంటీజీ బాగుంటుంది, దాని తర్వాత పార్త్ గోయల్ కూడా బాగుంటుంది. ఈ 3 చాలా బాగుంటాయి నీట్ వైజ్, అంటే లైన్ బై లైన్ కవర్ చేయడానికి. ఓకే, ద మోస్ట్ అబండెంట్ ఆఫ్ ఆల్. ద మోస్ట్ అబండెంట్ అంటే ఎంత, 5 to 5.5 million, రైట్? ఇవే నేను 5 million అంటే ఎంత, నియర్లీ 50 lakhs. 50 lakhs నుంచి 5.55 lakhs వరకు ఉంటాయని. 1 million అంటే 10 lakhs కదా, 5 million అంటే 50 lakhs. నాకు కూడా చూడండి ఎంత మ్యాథ్స్ వచ్చేసిందో. ఓకే, అవునా, సారీ. ఓకే, సో రిమెంబర్ 5 to 5 పర్ క్యూబిక్ మిల్లీమీటర్, దీన్ని ఇలా పిలవాలి, పర్ క్యూబిక్ మిల్లీమీటర్. ఒక నార్మల్ హెల్తీ అడల్ట్ లో యావరేజ్ గా 5 million నుంచి 5.5 million ఆర్బీసీలు ఉంటాయి. చాలా అబండెంట్ గా ఉంటుంది కాబట్టి మన బ్లడ్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఇన్ కేస్ ల్యూకోసైట్స్ అబండెంట్ గా ఉంటే వైట్ కలర్ లో ఉండుండేది, కానీ కాదు కదా, ఆర్బీసీనే చాలా అబండెంట్ గా ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ లో ఉంటుంది. యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ క్యూబ్ తీసేసి ఇస్తారు, 5 to 5.5 million అని 2 ఆప్షన్స్ లో ఉంటాయి. ఒక దాంట్లో యూనిట్ చేంజ్ చేసేస్తారు, ఎంఎం స్క్వేర్ అని రాస్తారు, ఇంకో దాంట్లో ఎంఎం క్యూబ్ అని రాస్తారు. సో ఆప్షన్స్ చూసేటప్పుడు జాగ్రత్తగా యూనిట్స్ కూడా చూడండి. ఆఫ్ బ్లడ్ ఆర్బీసీ ఎక్కడ ఫామ్ అవుతుంది, రెడ్ బోన్ మ్యారో. వెరీ గుడ్, సమ్మన్ టోల్డ్. మనం ఫీటల్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఆర్బీసీ లివర్ లో ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆర్బీసీ ఇస్ డివైడ్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మ్యామల్స్. రిమెంబర్, మెచ్యూర్ ఆర్బీసీ లో ఉండదు న్యూక్లియస్, మెచ్యూర్ ఆర్బీసీ. ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇమ్మెచ్యూర్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఎలాగో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో ఫ్రాగ్ ఉంది కదా, ఫ్రాగ్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, చాట్ బాక్స్ లో. ఫ్రాగ్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుందా ఉండదా? సో ఇవి రెడ్ కలర్ లో ఉంటది జనరల్ గా హిమోగ్లోబిన్. సో ఆర్బీసీ ఎందుకు రెడ్ కలర్ లో ఉంటుందంటే, ఐరన్ కంటైనింగ్ కాంప్లెక్స్ ప్రోటీన్ కాల్డ్ హిమోగ్లోబిన్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సంగీతం. చాలు అంటే నైట్ టైం స్టార్స్ వస్తాయి కదా, అందుక. ఓకే, హెన్స్ ద కలర్ అండ్ నేమ్ ఆఫ్ ద సెల్స్. ఎందుకు దానికి ఆర్బీసీ అని పేరు పెట్టారని చెప్పి మన జస్టిఫికేషన్ ఇచ్చారు ఎన్సీఆర్టీలో. ఎందుకంటే ఆర్బీసీలు రెడ్ కలర్ లో ఉంటాయి. రెడ్ కలర్ లో ఎందుకు ఉంటాయి, హిమోగ్లోబిన్ అనే ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ ఉంది కాబట్టి. సేమ్ ఇదే హిమోగ్లోబిన్ గురించి మనకి 2 chapters లో ఇస్తారు, బయోమాలిక్యూల్స్ లో ఇస్తారు, అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్ లో ఇస్తారు. బయోమాలిక్యూల్స్ లో ఇది క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉంటుంది హిమోగ్లోబిన్. అలానే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, ఇవన్నీ మెయిన్ గా హిమోగ్లోబిన్ డిఫెక్ట్ వల్లే రావడం కదా, రైట్? సో మాలిక్యూల్స్ అనేవి చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి దేంట్లో, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ లో. ఓకే, సో ఆర్బీసీ యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చి 120 days. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఇండైరెక్ట్ గా ఇంకెలాగ ఇవ్వచ్చు తెలుసా, రిప్లయా? హాయ్ పురుషోత్తం, హాయ్, గుడ్ ఈవినింగ్. విచ్ క్లాస్? బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఓకే, ఫ్రాగ్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుంది, రైట్? ఫ్రాగ్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుంది మనకి. ఓకే, సో 120 days అంటే దీన్ని 4 months అని కూడా చెప్పొచ్చు కదా. ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ ఆర్బీసీ. ఓకే, వెరీ వెల్కమ్ పురుషోత్తం. ఓకే, ఏం డౌట్? రిమెంబర్, మనకి అన్నిసార్లు 120 days అని ఇవ్వరు, కొన్నిసార్లు 4 months అని కూడా ఇస్తారు. 4 months అన్నా 120 days అన్నా ఒకటే కదా. ఓకే, రైట్, 120 days. ఆఫ్టర్ విచ్ దే డిస్ట్రాయ్ ఇన్ ద స్ప్లీన్. రిమెంబర్, స్ప్లీన్ కి 2 పేర్లు ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ అని అంటాం, గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని అంటాం. బ్లడ్ బ్యాంక్ అని ఎందుకు అంటాం అంటే,
యూజువల్ గా మన బాడీలో ఎప్పుడైనా అమౌంట్ ఆఫ్ బ్లడ్ తగ్గితే స్ప్లీన్ లో చాలా అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ అంతా రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ బాడీకి వెళ్తుంది. అందుకనే బ్లడ్ బ్యాంక్ ఆఫ్ అవర్ బాడీ, అలానే గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. ఓకే, 120 days తర్వాత స్ప్లీన్ లోకి వెళ్ళి ఆర్బీసీ చనిపోతుంది. రిమెంబర్, స్ప్లీన్ అనేది లింఫాయిడ్ టిష్యూ. ల్యూకోసైట్స్ దీన్నే మనం ఏమంటాం? డబ్ల్యూబీసీ. ఫుల్ ఫామ్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్. ఇచ్చేసారు చూడండి ఎన్సీఆర్టీలో. ఇవి కలర్లెస్. వైట్ కలర్ అంటే అర్థం కలర్ లేదు అని. వైట్ అనేది సపరేట్ గా ఒక కలర్ కాదు, లాజికల్ గా ఏంటంటే. ఓకే, సో జనరల్ గా మీకు ఏ కలర్ అంటే ఇష్టము అంటే, నాకు ఏ కలర్ అంటే ఇష్టం లేదు అంటే వాళ్ళకి వైట్ కలర్ అంటే ఇష్టం అని అర్థం. ఓకేనా, అర్థమైందా? ఓకే, రైట్. ఆర్బీసీ స్ప్లీన్ అండ్ లివర్ లో డిస్ట్రాయ్ వెన్ అండ్ వేర్ దే ఫార్మ్. బోన్ మ్యారోలో ఫామ్ అవుతుంది ఆర్బీసీ. మమ్మీయా ఎవరు? ఓకే, సో రిమెంబర్, వీటిల్లో హిమోగ్లోబిన్ ఏమీ ఉండదు, ఏ కలరు లేదు కాబట్టి అది వైట్ కలర్. ఇవి న్యూక్లియేటెడ్. దే ఆర్ రిలేటివ్లీ లెస్ ఇన్ నెంబర్. అంటే ఎంత ఉంటుంది? 6000 నుంచి 8000 ఉంటుంది. సో రిమెంబర్, ఆన్ అన్ యావరేజ్ 6000 to 8000. అన్నిటికీ యూనిట్స్ ఒకటే, క్యూబిక్ మిల్లీమీటర్. జనరల్ గా ల్యూకోసైట్స్ అనేవి షార్ట్ లివ్డ్. సో జనరల్ గా మనకి ఇన్ఫెక్షన్స్ రోజు వస్తూనే ఉంటాయి, కొన్ని వందల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అయినా స్టిల్ మనం ఇంత హెల్తీగా ఉన్నామంటే దానికి కారణం ల్యూకోసైట్సే. వెరీ థ్యాంక్స్ టు ల్యూకోసైట్స్ నిజం చెప్పాలంటే. చూడండి, మన కోసం మనమే ఫైట్ చేయం మన కోసం. అలాంటిది మన కోసం ఎన్ని వేల సెల్స్ ఫైట్ చేస్తున్నాయి కదా. వేల సెల్స్, కోట్ల యాంటీబాడీస్ మన కోసం ఫైట్ చేస్తాయి. సో మన కోసం ఎవరు లేరని ఎప్పుడు అనుకోకండి, మన కోసం చాలా సెల్స్ ఉన్నాయి బాడీ లోపల ఫైట్ చేయడానికి. సో వీ హ్యావ్ 2 main categories of WBC: granulocytes, agranulocytes. రిమెంబర్, గ్రాన్యూల్స్ ఉంటే గ్రాన్యులోసైట్స్, గ్రాన్యూల్స్ లేదనుకోండి agranulocytes. గ్రాన్యులోసైట్స్ అనేవి ఏంటి? న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్. రిమెంబర్, వీటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయంటే ఆ పర్టికులర్ సెల్స్ న్యూట్రల్ కాంపౌండ్ తో రియాక్ట్ అయినప్పుడు పిగ్మెంట్ ఇచ్చింది, కలర్ ఇచ్చింది. బ్లూ కలర్ లో ఉంటాయి అవి. ఇసినోఫిల్స్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు అవి రోసీ రెడ్ కలర్ ని ఇచ్చాయి. రోసీ రెడ్ కలర్ లేదా పింక్ కలర్. ఓకే, ఏంటి చందు? అలానే బేసోఫిల్స్ బేస్ సబ్స్టెన్స్ తో రియాక్ట్ అయినప్పుడు అది పిగ్మెంట్ ఇచ్చింది, అందుకే బేసోఫిల్స్ అని పేరు పెట్టారు. ఆ పర్టికులర్ కాంపౌండ్స్ తో రియాక్ట్ అయినప్పుడు, యాసిడ్ బేస్ న్యూట్రల్ కాంపౌండ్స్ తో రియాక్ట్ అయినప్పుడు అవి పిగ్మెంటేషన్ చూపించాయి కాబట్టి వాటికి ఆ పేర్లు పెట్టేశారు, సింపుల్ అంతే. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాన్యులోసైట్స్. లింఫోసైట్స్ ఇంకా మోనోసైట్స్, ఇవి రెండు ఏ గ్రాన్యులోసైట్స్. ఓకే, అన్నిటికంటే ఎక్కువ సెల్స్ ఏంటి? కమింగ్ టు ద ల్యూకోసైట్స్ లేదా డబ్ల్యూబీసీ, అన్నిటికంటే ఎక్కువ సెల్స్ ఉండేది ఏంటది? న్యూట్రోఫిల్స్ అన్నిటికంటే ఎక్కువగా ఉంటాయి. లో వాయిసా? ఓకే, రైట్. సో అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి. నేను ఒక న్యూమోనిక్ చెప్పాను కదా మీకు, క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. నెవర్ లెట్ మంకీస్ ఈట్ బనానాస్. రిమెంబర్, నెవర్ లెట్ monkeys eat bananas. N for neutrophils, L for lymphocytes, M for monocytes, E for eosinophils, B for basophils. ఈ నిమోనిక్ గుర్తుపెట్టేసుకోండి. యా, వెరీ గుడ్. న్యూట్రోఫిల్స్ ని పోలీస్ మ్యాన్ ఆఫ్ అవర్ బాడీ అంటాం, తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే చాలా అబండెంట్ కదా. 60 to 65% మనకి న్యూట్రోఫిల్సే ఉంటాయి. ఇంకొక లాజికల్ గా కూడా గుర్తుపెట్టుకోండి, జనరల్ గా ఒక మనిషి అటువైపు ఉండాలా ఇటువైపు ఉండాలా అంటే ఏమంటారు? నేను న్యూట్రల్ గా ఉంటాను అంటారు. అందుకే న్యూట్రోఫిల్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి, 60 to 65% ఆఫ్ న్యూట్రోఫిల్స్. బేసోఫిల్స్ చాలా లీస్ట్, అన్నిటికంటే 0.5 to 1%. నేను చెప్పిన న్యూమోనిక్ మాత్రం మర్చిపోకండి, నెవర్ లెట్ మంకీస్ ఈట్ బనానాస్. ఆబ్వియస్లీ మీకు ఈ పర్సంటేజెస్ అన్ని గుర్తుంటాయి. అండ్ న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, ఇవి మోనోసైట్స్ అనేవి 6 to 8% ఉంటాయి. న్యూట్రోఫిల్స్ కి మోనోసైట్స్ కి కామన్ ఫంక్షన్ ఫాగోసైటోసిస్. మన బాడీకి ఏదన్నా బ్యాక్టీరియానో ఫంగస్ వైరస్ ఇవన్నీ వస్తే పట్టుకొని తినేస్తాయి, రైట్? జాంబీల్లాగా పట్టుకొని తినేస్తాయి అవి. ఏంటది? డాక్టర్ అయితే 20 cc సిరంజ్ ఏంటో. ఓకే, సో మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్ ఇంకా మోనోసైట్స్ అనేవి ఫాగోసైటిక్ సెల్స్. ఇవి ఫారిన్ ఆర్గానిజమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. బేసోఫిల్స్ అనేవి మనకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ని ఇస్తాయి. రిమెంబర్, మనకి ఆస్తమా ఉంది కదా, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ లో ఆస్తమాలో మనకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వస్తుంది. బ్రాంకై ఇంకా బ్రాంక్యూల్స్ ఇన్ఫ్లమేషన్, అక్కడ మనకి ఏమేమి రిలీజ్ అవుతాయి ఇన్ఫ్లమేషన్ జరగడానికి? హిస్టమైన్, సెరటోనిన్, హెపారిన్. రిమెంబర్, హిస్టమైన్ వాసో డైలేషన్ కోసం, సెరటోనిన్ వాసో కన్స్ట్రిక్షన్ కోసం,
హెపారిన్ అనేది న్యాచురల్ యాంటీ కోయాగులెంట్ ఇన్ ద బ్లడ్. హెపారిన్ ని సింథసైజ్ చేసే ఆర్గాన్ లివర్. ఓకే, లివర్ చూడండి ఎన్నిటిని సింథసైజ్ చేస్తుందో. యూరియాని సింథసైజ్ చేస్తుందా, ప్రోథ్రాంబిన్ ని సింథసైజ్ చేస్తుందా, హెపారిన్ ని సింథసైజ్ చేస్తుందా? ఆ పేరు చూడండి, హెపారిన్. హెపటో అంటే లివర్ కదా, హెపారిన్ ఇన్ లివర్ అని అర్థం. అది లివర్ లో సింథసైజ్ చేస్తుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. సో ఓకే, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కి మెయిన్ గా బేసోఫిల్స్ ఇవి సెక్రీట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇసినోఫిల్స్ 2 to 3%. ఇవి ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఓకే, మనం ఒక్కసారి ఎన్సీఆర్టీ పిక్చర్ లో చూస్తే ఆర్బీసీ బైకాన్కేవ్ ఇన్ షేప్, మెచ్యూర్ ఆర్బీసీ బైకాన్కేవ్, ఇమ్మెచ్యూర్ ఆర్బీసీ బైకాన్వెక్స్ ఇన్ షేప్. మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. మెచ్యూర్ ఆర్బీసీ బైకాన్కేవ్ ఇన్ షేప్, ఇమ్మెచ్యూర్ ఆర్బీసీ బైకాన్వెక్స్ ఇన్ షేప్. ఓకే, ఎందుకంటే న్యూక్లియస్ ఉంటుంది కదా. రిమెంబర్. ఓకే, ఒక క్వశ్చన్ కి చెప్పండి, ఆర్బీసీలో ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుందా, ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుందా? మెచ్యూర్డ్ ఆర్బీసీలో ఏరోబిక్ జరుగుతుందా, అనరోబిక్ జరుగుతుందా? లేట్ చేయకుండా నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్స్ ఈ ఛానల్లో చెప్తాను. అలానే ప్లేట్లెట్స్, మనం ఎప్పుడు న్యూక్లియస్ లేని సెల్, బ్లడ్ సెల్ లేది అంటే ఎంతసేపు ఆర్బీసీనే గుర్తుపెట్టుకుంటాం. ప్లేట్లెట్స్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ప్లేట్లెట్స్ లో కూడా మనకి న్యూక్లియస్ ఉండదు. ఆర్బీసీ, ప్లేట్లెట్స్ రెండిట్లోనూ న్యూక్లియస్ ఉండదు. రిమెంబర్, ప్లేట్లెట్స్ అనేవి అన్నిటికంటే చిన్న సెల్స్, చిన్న బ్లడ్ సెల్స్. నెక్స్ట్ ఇక్కడ ఇసినోఫిల్స్ లో మీరు చూస్తే స్పెక్టికల్ షేప్డ్ న్యూక్లియస్ లేదా హెడ్ ఫోన్ షేప్డ్ న్యూక్లియస్. మీరు చాలా క్లియర్ గా చూడండి. క్లారిటీ లేదా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుందా? రైట్. సో స్పెక్టికల్ షేప్డ్ న్యూక్లియస్ ఉండే సెల్ ఏది? ఇసినోఫిల్. ఓకే, బేసోఫిల్ లో కూడా బైలోబుడ్ న్యూక్లియస్ ఉంటుంది, కానీ ఎస్ షేప్ లో ఉంటుంది. న్యూక్లియస్ ఎస్ షేప్ లో ఉంటుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది, ఎందుకంటే మైటోకాండ్రియా ఉండదు కాబట్టి. మైటోకాండ్రియా ఉండదు, గోల్జీ బాడీ ఉండదు, ఎండోప్లాస్మిక్ రెటికులం ఉండదు, న్యూక్లియస్ ఉండదు, ఇవేవి ఉండవు. వాటి మీద కొన్ని రికగ్నైజింగ్ గ్లైకోలిపిడ్స్ ఉంటాయి, గ్లైకోప్రోటీన్స్, గ్లైకోలిపిడ్స్ ఉంటాయి, వాటి వల్ల రికగ్నైజ్ చేస్తాయి డబ్ల్యూబీసీ. న్యూట్రోఫిల్స్ నే మనం ఏమంటాం? పిఎంఎన్ఎల్ అంటాం. పిఎంఎన్ఎల్ అంటే పాలీమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్. పాలీమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్, ఎందుకంటే చాలా లోబ్స్ ఉంటాయి కాబట్టి న్యూక్లియస్ లో. మళ్ళీ కిడ్నీ షేప్డ్ న్యూక్లియస్ దేంట్లో ఉంటుంది? మోనోసైట్. సో రిమెంబర్, మోనోసైట్ మోడిఫైడ్ మోనోసైటే మాస్ట్ సెల్, మోడిఫైడ్ మోనోసైటే మ్యాక్రోఫేజ్. మ్యాక్రోఫేజ్ అనగానే మనకు ఒక వెరీ ఐకానిక్ క్వశ్చన్ ఒకటి గుర్తుకు రావాలి. అదేంటంటే ఫ్యాక్టరీస్ ఆఫ్ హెచ్ఐవి. మ్యాక్రోఫేజెస్ ఫ్యాక్టరీస్ ఆఫ్ హెచ్ఐవి. మన బాడీలోకి హెచ్ఐవి ఎంటర్ అయినప్పుడు, ఏదన్నా పర్సన్ లోకి హెచ్ఐవి ఎంటర్ అయినప్పుడు మ్యాక్రోఫేజెస్ ని అలా పిలుస్తాం. సో మోనోసైట్ నుంచి డిరైవ్ అయినదే మ్యాక్రోఫేజెస్, అలానే మాస్ట్ సెల్స్ కూడా. నెక్స్ట్ అందుకే మీకు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో మాస్ట్ సెల్ న్యూక్లియస్ కూడా ఇలానే కిడ్నీ షేప్ లోను, బీన్ షేప్ లో ఉంటుంది. కావాలంటే ఒకసారి వెళ్ళి రెఫర్ చేసుకోండి. థ్రాంబోసైట్ కి, లింఫోసైట్ కి మీరు చూస్తే న్యూక్లియస్, బి లింఫోసైట్, టీ లింఫోసైట్ కి చూస్తే న్యూక్లియస్ ఆల్మోస్ట్ రౌండ్ గా ఉంటుంది. రిమెంబర్, ఈ రెండు లింఫోసైట్స్ కూడా ఎక్కడ ఆరిజినేట్ అవుతాయంటే బోన్ మ్యారోనే. కానీ బి లింఫోసైట్స్ బోన్ మ్యారోలో యాక్టివేట్ అవుతాయి, టీ లింఫోసైట్స్ థైమస్ లో యాక్టివేట్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద హార్మోన్ కాల్ థైమోసిన్. ఓకే, రిమెంబర్, ఈ రెండు ఇప్పుడు టీ లింఫోసైట్ అయినా బి లింఫోసైట్ అయినా ఎక్కడ పుడుతుంది? వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ లింఫోసైట్ అంటే బోన్ మ్యారో. అది టీ లింఫోసైట్ అయినా బి లింఫోసైట్ అయినా. కానీ పర్టికులర్ గా ఎక్కడ యాక్టివేట్ అవుతుంది అనే దాన్ని బట్టి వాటి నేమ్ ఉంటుంది. టీ లింఫోసైట్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్, బి లింఫోసైట్ బ్లడ్ మీడియేట్, హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్. ఓకే, క్లారిటీ వచ్చేసిందా? రైట్. నెక్స్ట్, సో మనకి లాస్ట్ 2024 నీట్ ఎగ్జామ్ తోటి ఒకటి క్లారిటీ ఉండాలి, డిస్క్రిప్షన్ ఆఫ్ ద డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ ద డయాగ్రామ్ అయితే మర్చిపోకండి. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద బ్లడ్. ఓకే, ఈ మొత్తం కూడా. అండ్ న్యూక్లియస్ షేప్స్ గుర్తుపెట్టుకోండి. న్యూక్లియస్ షేప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి చెప్తున్నాను, ఇసినోఫిల్ స్పెక్టికల్ షేప్డ్, బేసోఫిల్ ఎస్ షేప్డ్, రెండు బైలోబడ్ న్యూక్లియస్. న్యూట్రోఫిల్ మల్టీలోబడ్ న్యూక్లియస్, మోనోసైట్ కిడ్నీ షేప్డ్ న్యూక్లియస్,
లింఫోసైట్స్ కి ఆల్మోస్ట్ స్పెరికల్ లేదా రౌండ్ షేప్డ్ న్యూక్లియస్. నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ టు ఇసినోఫిల్. ఇసినోఫిల్ ఈ ఫర్ ఎలర్జీ, ఇలానే గుర్తుపెట్టేసుకోండి, సింపుల్ గా ఉంటుంది, దీనికేం పెద్ద కష్టపడబడలేదు. ఐజీఈ అండ్ ఐజీఈ యాంటీబాడీస్, అలానే ఇసినోఫిల్స్, ఈ రెండు ఎలర్జీకి. ఎలర్జీ అంటే మనం ఏతో రాస్తాం కానీ ఎలర్జీ ఈ. ఓకే, ఎలర్జిక్ రియాక్షన్. లింఫోసైట్స్ వచ్చి 20 to 25% ఉంటుంది. రెండు టైప్స్ ఉంటాయి, బి లింఫోసైట్స్ అలానే టీ లింఫోసైట్స్. బి లింఫోసైట్స్ ఇంకా టీ లింఫోసైట్స్ రెండు కూడా ఇమ్యూన్ రెస్పాన్సెస్ కి మెయిన్ గా మన బాడీకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. బి లింఫోసైట్ వచ్చి హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, టీ లింఫోసైట్స్ వచ్చి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ప్లేట్లెట్స్, వీటినే మనం థ్రాంబోసైట్స్ అంటాం. ఈ ప్లేట్లెట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మన బోన్ మ్యారోలో కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి, వాటినే మెగా క్యారియోసైట్స్ అంటాం. పెన్ తో అండర్లైన్ చేస్తే ఇది ఇలా షిఫ్ట్ చేసినప్పుడు అది పోతుంది. ఓకే, సో మెగా క్యారియోసైట్స్. సో మెగా క్యారియోసైట్స్ అనేవి ఏంటంటే స్పెషల్ సెల్స్ ఇన్ బోన్ మ్యారో. ఆ సెల్స్ అన్ని కూడా ఫ్రాగ్మెంటేషన్, ముక్కలు ముక్కలుగా అయిపోయి చిన్న చిన్న ప్లేట్లెట్స్ లాగా అయిపోతాయి, ప్లేట్స్ లాగా అయిపోతాయి. అందుకే దాన్ని ప్లేట్లెట్స్ అని పిలిచారు. అవి బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ చేస్తాయి కాబట్టి వాటిని థ్రాంబోసైట్స్ అని పిలిచారు. ఓకే, ఏంటా డౌట్? సో ఇవి నార్మల్ గా 1,50,000 నుంచి 3,50,000 వరకు పర్ క్యూబిక్ మిల్లీమీటర్. రిమెంబర్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జనరల్ గా మలేరియాలోను డెంగ్యూలోను వీళ్ళల్లో మెయిన్ గా ప్లేట్లెట్ కౌంట్ చూస్తారు. ప్లేట్లెట్ కౌంట్ గాని వాళ్ళకి 80,000 70,000 కంటే పడిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. సో అక్కడ ఆ పర్టికులర్ డిసీజెస్ లో ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, ఈ ఇయర్ మనకి చికెన్ గున్యా డెంగ్యూ కూడా ఉంది, అది కూడా మనం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ లో చదవాలి. సో ప్లేట్లెట్ కౌంట్ యూజువల్ గా డెంగ్యూలో, చికెన్ గున్యాలో, మలేరియాలో పడిపోతాయి. సో ప్లేట్లెట్స్ అనేవి కొన్ని వెరైటీ ఆఫ్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తాయి. సో అవి మెయిన్ గా కోయాగులేషన్ లేదా క్లాటింగ్ కి రెస్పాన్సిబుల్. సో ప్లేట్లెట్స్ మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని యాక్టివేట్ చేస్తాయి. అసలు ప్లేట్లెట్స్ యాక్టివేట్ చేస్తే అలానే డ్యామేజ్డ్ టిష్యూస్, రిమెంబర్ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ప్లేట్లెట్స్ ఇంకా డ్యామేజ్డ్ టిష్యూస్ ఈ రెండు యాక్టివేట్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుందో అది మనకి క్లాటింగ్ డిజార్డర్స్ ఇస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది. రిమెంబర్, మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లో హీమోఫీలియా గురించి వచ్చింది కదా, అదే రాయల్ డిసీజ్. సో రాయల్ ఫ్యామిలీలో ఉంది కాబట్టి క్వీన్ విక్టోరియాకి వాళ్ళకు ఉందని చెప్పి రాయల్ డిసీజ్ అని పిలిచారు కదా. అది దేని వల్ల వస్తుందంటే ఆ క్లాటింగ్ డిసార్డర్ యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ లేదా క్రిస్మస్ ఫ్యాక్టర్. మొత్తం టోటల్ గా మనకి 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లో హీమోఫీలియా ఏ అంటే 8th క్లాటింగ్ ఫ్యాక్టర్ లేకపోవడం, హీమోఫీలియా బి అంటే 9th క్లాటింగ్ ఫ్యాక్టర్ లేకపోవడం. ఓకే, అవి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కి రిలేట్ అయ్యి కాజ్ అయ్యే డిసీజెస్ హీమోఫీలియా. హీమోఫీలియా అనేది ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిసార్డర్. గుర్తొచ్చిందా? లేదు మేడం, 25 వచ్చి. ఓకే, అంటే జనరల్ గా చెప్పాను, ఎప్పుడైతే ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోతాయో అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. బ్లడ్ గ్రూప్స్, రైట్? మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ బ్లడ్ గ్రూప్స్ చెప్పేసేయండి. రైట్, యాజ్ యూ నో, మన ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ వస్తాయి. సో హ్యూమన్ బీయింగ్స్ డిఫర్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్, అపియర్స్ టు బి సిమిలర్. సో కొంతమందికి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, కొంతమందికి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. సో వేరియస్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. రిమెంబర్, మనకి టోటల్ గా ఇప్పటి వరకు కూడా 37 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ని కనుక్కున్నారు. కానీ మనం రెగ్యులర్ గా వాడేది 2 గ్రూపింగ్ సిస్టమ్స్. ఒకటి ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, కార్ల్ లాన్స్టైనర్ ఐడెంటిఫై చేశారు ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. ఇంకొకటి ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, ఆర్హెచ్ అంటే రీసస్ మంకీ. ఈ 2 బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్ వైడ్ గా వాడతాం, వైడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంకా చాలా బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. బాంబే బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, అలానే డీజే టిల్లు ఈజ్ ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్, ప్రిన్స్ ఈజ్ ఏ పాజిటివ్, శృతి బి పాజిటివ్, క్వీన్ ఈజ్ బి పాజిటివ్, వెంకటరమణ ఓ పాజిటివ్, రాహుల్ ఓ పాజిటివ్, సంధ్య బి పాజిటివ్,
సైసా ఓకే. ఓ పాజిటివ్. బ్యాడ్ గయా అదేం పేరు? ఓ పాజిటివ్. రైట్. ఎస్ పాజిటివా అదేంటిది ఇల్లు? రైట్. గుడ్ గుడ్ గుడ్. సో ఎవరిది ఏబి నెగటివ్ అనేది చాలా రేరెస్ట్ గ్రూప్. రిమెంబర్, అన్నిటికంటే రేరెస్ట్ గ్రూప్ ఏబి నెగటివ్. చాలా అబాండెంట్ గా ఉండే గ్రూప్ ఓ పాజిటివ్. ఎందుకో రీజన్ చెప్పనా? సో ఓ పాజిటివ్ ఎందుకు అంత అబండెంట్ గా ఉందంటే, థ్యాంక్ యూ డాక్టర్. రైట్. ఎందుకు అంత అబండెంట్ గా ఉందంటే, రిమెంబర్, ఓ రావాలంటే ఖచ్చితంగా ఇద్దరు పేరెంట్స్ ఓ ఉంటేనే, ఖచ్చితంగా అని కాదు, జనరల్ గా ఇద్దరు పేరెంట్స్ ఓ ఉన్నారనుకోండి, ఇద్దరు ఓ ఉంటే వాళ్ళకి పుట్టే పిల్లలందరూ ఓ గ్రూపే పుడతారు. ఒకప్పట్లో, అంటే ఇప్పుడైతే మనం కన్సాంజీనియస్ మ్యారేజెస్ చేసుకోవట్లేదు, అంటే రిలేటివ్స్ ని పెద్దగా మ్యారేజ్ చేసుకోవట్లేదు. ఒకప్పటి కాలంలో ఏంటి, మోస్ట్లీ కన్సాంజీనియస్ మ్యారేజెస్ కదా అన్ని కూడా. సో అప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఓ ఉంటే వాళ్ళ పిల్లలందరూ ఓ ఉంటారు. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకొని అలా చాలా వరకు జనరేషన్ ఓ గ్రూపే వచ్చేసింది. అదే రీజన్. అందుకే ఓ పాజిటివ్ అనేది అంత వైడ్ గా ఉంటది అనమాట. ఓకే. సో బ్లడ్ గ్రూప్ మెయిన్ గా దేన్ని బేస్ చేసుకొని ఉంది? 2 సర్ఫేస్ యాంటీజెన్స్. సో ఓకే, ఈ 2 సర్ఫేస్ యాంటీజెన్స్ అనేవి ఇవి నథింగ్ బట్ గ్లైకోప్రోటీన్స్. ఆర్బీసీ మీద కొన్ని స్పెషల్ గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ కెమికల్స్ దట్ కెన్ ఇండ్యూస్ ఇమ్యూన్ రెస్పాన్స్. క్లియర్ గా ఇచ్చేసారు చూడండి. సర్ఫేస్ యాంటీజెన్స్ అంటే ఏంటి? కెమికల్స్ దట్ ఇండ్యూస్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆన్ ఆర్బీసీ, నేమ్లీ ఏ అండ్ బి. ప్లాస్మాలో ఏముంటాయి? వీటికి ఆపోజిట్ గా 2 న్యాచురల్ యాంటీబాడీస్ ఉంటాయి. నార్మల్ గా యాంటీబాడీస్ ఉండవు. ఎప్పుడైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పాజిటివ్, నాలో బి పాజిటివ్ బ్లడ్ ఎక్కిచ్చేస్తే అప్పుడు నేను బి యాంటీబాడీస్ నా బ్లడ్ లో ప్రొడ్యూస్ చేస్తాను. అప్పటి వరకు నా బ్లడ్ బి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చెయ్యదు. రిమెంబర్ దిస్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఓన్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెస్పాన్స్ టు యాంటీజెన్స్. ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెస్పాన్స్ టు యాంటీజెన్స్. లేకపోతే యాంటీబాడీస్ నార్మల్ గా ఉండవు. అదే కదా ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ చెప్పింది. ఎప్పుడైతే ఆర్హెచ్ యాంటీజెన్స్ మదర్ లో ఎక్స్పోజ్ అయ్యాయో అప్పుడే మదర్ ఆర్హెచ్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. లేదంటే మదర్ లో ఆర్హెచ్ యాంటీబాడీస్ ఉండవు. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్ ని బట్టి 4 బ్లడ్ గ్రూప్స్ వచ్చాయి. ఏ, బి, ఏబి, ఓ. ఓకే, సో మనకు బాగా తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయలేము. సో డోనార్, రెసిపియంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద బ్లడ్ ఆఫ్ డోనార్ కేర్ఫుల్ గా రెసిపియంట్ తో మ్యాచ్ చేసుకోవాలి. ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు మ్యాచ్ చేయాలన్నమాట బ్లడ్ గ్రూప్. సో టు అవాయిడ్ సివియర్ బ్లడ్ ప్రాబ్లమ్స్ లైక్ క్లంపింగ్ ఇచ్చేసారు చూడండి NCERT లో క్లియర్ గా. క్లంపింగ్ అంటే అర్థం డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీ. క్లాటింగ్ ఇంకా కోయాగులేషన్ అంటే క్లాట్, బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం. క్లంపింగ్ అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీ బికాస్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. సో డోనార్ కంపాటబిలిటీ మనకి ఇక్కడ ఇచ్చేసారు. నామెన్క్లేచర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ యాంటీజెన్స్. సర్ఫేస్ యాంటీజెన్స్ ని బట్టి వాటికి పేరు పెట్టారు. ఆర్బీసీ మీద ఏ ఉంటే ఏ బ్లడ్ గ్రూప్, బి ఉంటే బి బ్లడ్ గ్రూప్, 2 ఉంటే ఏబి బ్లడ్ గ్రూప్, అసలు లేదనుకోండి ఓ బ్లడ్ గ్రూప్. సో క్వైట్ ఆపోజిట్ యాంటీబాడీస్ అనేవి ప్లాస్మాలో ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే ఆ యాంటీజెన్స్ ఆ పలానా రెసిపియంట్ బ్లడ్ లో కానీ ఎక్స్పోజ్ అయితే అప్పుడు మాత్రమే ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. సో డోనర్ ఏ బ్లడ్ గ్రూప్ కి ఎవరెవరు బ్లడ్ ఇవ్వచ్చు? ఏ ఇవ్వచ్చు, ఓ ఇవ్వచ్చు, బి ఇవ్వచ్చు, ఓ ఇవ్వచ్చు. ఏబి, ఏబిఓ వీళ్ళు యూనివర్సల్ రెసిపియంట్ కదా, అందుకని అందరూ బ్లడ్ వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఓకే, ఓ బ్లడ్ గ్రూప్, ఓ మాత్రం ఓకే ఇవ్వాలి. ఓకే, సో అన్నిట్లో కామన్ గా ఓ ఉంది కాబట్టి ఓని యూనివర్సల్ డోనార్ అన్నాం. అందరూ అన్ని బ్లడ్ గ్రూప్స్ ఏబికి ఇవ్వచ్చు కాబట్టి యూనివర్సల్ రెసిపియంట్ అన్నాం. ఏం క్వశ్చన్? ఓకే, ఈ అబౌవ్ మెన్షన్ ని బట్టి మనకు అర్థమైందంటే ఓ బ్లడ్ గ్రూప్ అనేది అందరి పర్సన్స్ కి బ్లడ్ ని డొనేట్ చేయొచ్చు కాబట్టి వాళ్ళని యూనివర్సల్ డోనార్ అన్నాం. ఏబి బ్లడ్ గ్రూప్ అనే వాళ్ళు అందరి దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళని యూనివర్సల్ రెసిపియంట్ అన్నాం. ఓకే, రైట్, అదే ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఏం క్వశ్చన్ డానియల్? ఓకే, నెక్స్ట్ ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. దీన్నే ఆర్హెచ్ కంపాటబిలిటీ అనేది ఒక కండిషన్ అన్నమాట. ఓకే, రైట్. సో ఆర్హెచ్ ఇంకొక యాంటీజెన్ ని ఆర్బీసీలో కొత్తగా కనుక్కున్నారు. దాన్ని ఏమన్నారు? ఆర్హెచ్ యాంటీజెన్ అన్నారు. ఎందుకు దాని పేరు పెట్టారు? ఫస్ట్ టైం దాన్ని రీసస్ మంకీలో కనుక్కున్నారు కాబట్టి.
RH అంటే రీసస్ మంకీ. ఓకే, మనం జనరల్గా ఈ మంకీని రెగ్యులర్గా కూడా చూస్తుంటాం. అండ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ. మెజారిటీ 80% పాజిటివే ఉంటారు. ఇప్పుడు మీరు ఎందుకు ఇందాక మిమ్మల్ని అందరినీ మీ బ్లడ్ గ్రూప్స్ ఏంటో చెప్పమన్నాను కదా. బ్లడ్ గ్రూప్ విల్ అఫెక్ట్ ఆర్గాన్ అవును, బ్లడ్ గ్రూప్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ని అఫెక్ట్ చేస్తుంది. బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి, లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యరు. టిష్యూ మ్యాచింగ్ కూడా చూస్తారు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో. రైట్, ఓకే. నెక్స్ట్ రిమెంబర్, నియర్లీ 80% పాజిటివే. సో మీ అందరిలో మీరు ఇందాక అందరు చాలా మంది బ్లడ్ గ్రూప్స్ చెప్పారు కదా, నియర్లీ 90% మెంబర్స్ పాజిటివే చెప్పారు. ఈవెన్ నేను కూడా పాజిటివే. సో మన ఎన్సీఆర్టీలో అదే కదా చెప్పారు. సచ్ ఎక్కువ యాంటీజెన్స్ ఉంటాయి కాబట్టి RH పాజిటివ్ ఉంటే, ఆ యాంటీజెన్స్ ఉంటే పాజిటివ్, ఆ యాంటీజెన్ లేకపోతే నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ రిమెంబర్, పాజిటివ్ నెగిటివ్లో కూడా ఒకటి ఉంది. నెగిటివ్ వాళ్ళు పాజిటివ్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వచ్చు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ వాళ్ళు పాజిటివ్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వచ్చు, కానీ పాజిటివ్ వాళ్ళు మాత్రం నెగిటివ్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వకూడదు. ఆ లాజిక్ మీదే మనకి ఆ డీటెయిల్డ్ థింగే అండర్స్టాండ్ అవ్వడానికే మనకి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్, దాన్నే RH ఇంకంపాటబిలిటీ అంటాం. ఈ కేసు ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఎప్పుడైతే RH నెగిటివ్ మదర్ అండ్ RH పాజిటివ్ బేబీ, ఈ ఒక్క సిచ్యువేషన్లోనే మనం RH ఇంకంపాటబిలిటీని చాలా క్లియర్గా చూస్తాం అన్నమాట. సో when RH positive blood is exposed, specific antibodies against RH antigen will be produced. Therefore, RH group కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. హాయ్ అశ్విని, గుడ్ ఈవినింగ్. ఓకే, రైట్. సో ఒక స్పెషల్ కేసు ఇక్కడ చెప్తున్నారు, అదే RH ఇంకంపాటబిలిటీ. ఇంకంపాటబిలిటీ అంటే ఏంటి? మిస్ మ్యాచింగ్. ఇది ఎవరిలో చూస్తాం? RH నెగిటివ్ ప్రెగ్నెంట్ మదర్ విత్ RH పాజిటివ్ బ్లడ్ ఆఫ్ ద ఫీటస్. ఓకే, సో RH యాంటీజెన్స్ అనేవి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎట్టి పరిస్థితిలోనూ మదర్లోకి క్రాస్ అవ్వవు. రిమెంబర్, ఎప్పుడు కూడా ఫార్మ్డ్ ఎలిమెంట్స్ బేబీ నుంచి మదర్కి, మదర్ నుంచి బేబీకి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ రావు. ఓన్లీ ప్లాస్మా మాత్రమే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎన్సీఆర్టీలో కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. RH యాంటీజెన్ ఆఫ్ ద ఫీటస్ do not get exposed to the RH negative blood of the mother in the first pregnancy. బ్లడ్ అనేది ఎప్పుడు ప్లసెంటా ద్వారా సపరేట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ బేబీ డెలివరీ అయినప్పుడు మాత్రం, ఫస్ట్ బేబీ డెలివరీ అయినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ బేబీ బయటకు వస్తుంది, దాని తర్వాత ప్లసెంటాను తీయాలి. సో ప్లసెంటాను తర్వాత తీస్తాం కాబట్టి బేబీ ఏమో సేఫ్గా ఎస్కేప్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. సో ప్లసెంటాను తీసేటప్పుడు వెరీ ఫస్ట్ టైం RH పాజిటివ్ బ్లడ్ అనేది మదర్లో ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆ కేసెస్లో ఏమవుతుందంటే ఇమీడియట్గా మెటర్నల్, సో రిమెంబర్, పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ మెటర్నల్ బ్లడ్ టు స్మాల్ అమౌంట్స్ ఆఫ్ RH పాజిటివ్ ఫ్రమ్ ద ఫీటస్, డెలివరీ తర్వాత అది కూడా. సో ఆ కేసెస్లో మదర్ ఏం చేస్తుంది? RH యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అగేన్స్ట్ RH యాంటీజెన్. అగేన్స్ట్ RH యాంటీజెన్, RH యాంటీబాడీస్ని మదర్ ప్రొడ్యూస్ చేసి పెట్టుకొని ఉంటుంది. సో యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి? ప్లాస్మాలో ఉంటాయి. ఇందాక ఏం చెప్పాను? మదర్ తో ఫీటస్ ప్లాస్మాని ఎక్స్చేంజ్ అవుతుంది కదా, ప్లాస్మాలోనే కదా మనకి ఆ యాంటీబాడీస్ ఉండేవి. ఆ యాంటీబాడీస్ ఎంత చిన్నవిగా ఉంటాయంటే IgG యాంటీబాడీస్ ఉన్నాయి కదా, IgG యాంటీబాడీస్ మాత్రమే మదర్ టు ఫీటస్ క్రాస్ అవుతాయి, ఎందుకంటే అవి చాలా చిన్న యాంటీబాడీస్ అన్నమాట. సో G ఫర్ జెస్టేషన్, G ఫర్ IgG, గుర్తుపెట్టేసుకోండి ఇది. సో అలానే ఉంటాయి కాబట్టి సో సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే మదర్ నుంచి యాంటీబాడీస్ ఫీటస్కి వెళ్ళిపోతుంది. సో ఫీటస్కి వెళ్ళిపోవడం వల్ల యూజువల్లీ సో కెన్ లీక్ ఇన్ టు ద ఫ్రమ్ ద మదర్ కెన్ లీక్ ఇన్ టు ద ఫీటస్ అండ్ డిస్ట్రాయ్ ద ఫీటల్ RBC. దీన్నే మనం అగ్లూటినేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ దీన్నే క్లంపింగ్ అని కూడా అంటారు. క్లంపింగ్ లేదా అగ్లూటినేషన్ అంటారు. సో దిస్ కుడ్ బి ఫ్యాటల్ టు ద ఫీటస్. రిమెంబర్, ఫ్యాటల్ అంటే ప్రాణాంతకం. అండ్ కుడ్ కాజ్ సివియర్ అనీమియా. చాలా మంది పిల్లలు సివియర్ జాండిస్ తో కూడా పుడతారు కదా, అండ్ జాండిస్ టు ద బేబీ. రిమెంబర్, సో సివియర్ డిస్ట్రక్షన్ ఆఫ్ RBC ఏమిస్తుంది? జాండిస్ ని ఇస్తుంది కదా. ఈ కండిషన్ నే మనం ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఎరిథ్రోబ్లాస్ట్ అంటే ఇమ్మెచ్యూర్ RBC, బ్లాస్టోసిస్ అంటే ఇమ్మెచ్యూర్ RBC చచ్చిపోతాయి. ఎవరిలో చచ్చిపోతాయి? ఫీటస్ లో చచ్చిపోతాయి. కాబట్టి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? యాంటీబాడీస్ ని మదర్ కి ఇవ్వాలి. ఆఫ్టర్ ఫస్ట్ డెలివరీ తర్వాత యాంటీబాడీస్ ని కంటిన్యూస్ గా మదర్ కి ఎవ్రీ 3 months ఇస్తూనే ఉంటారు.
రిమెంబర్ ఇది ఏ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ? ప్యాసివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ. ఇది ముందే చెప్పేస్తున్నాను. ఓకే, ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ. ఎందుకంటే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ లో ఇమ్యూనిటీ ఉంది కదా, దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు కదా. అడ్మినిస్టరింగ్ యాంటీబాడీస్ టు ద మదర్ ఈస్ ఎ కైండ్, వాట్ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ? ప్యాసివ్ అంటే ప్యాసివ్ గా ఎక్కిస్తున్నాం, న్యాచురల్ గా బాడీ ప్రొడ్యూస్ చేయట్లేదు, అది ఆర్టిఫిషియల్ గా మనం ఎక్కిస్తున్నాం మదర్ కి. ఓకే, నెక్స్ట్ కోయాగులేషన్. సో కోయాగులేషన్ అంటే ఏంటి? సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ మన ఫింగర్ యాక్సిడెంటల్ గా కట్ అయిపోయింది. హాయ్ హేమా, గుడ్ ఈవినింగ్. రైట్, మన యాక్సిడెంటల్ గా మన ఫింగర్ కట్ అయిపోయింది. సో కంటిన్యూస్ గా మన బ్లీడ్ అవుతూనే ఉంటుంది. కొంత టైం తర్వాత బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ కోయాగులేషన్ లేదా క్లాటింగ్. మీరు గమనిస్తే ప్రతి దగ్గర మన ఎన్సీఆర్టీలో చూడండి, కోయాగులేషన్ ఆర్ క్లాటింగ్, కోయాగులేషన్ ఆర్ క్లాటింగ్, ఎంత క్లియర్ గా ఇచ్చారు. ఓకే, అంటే క్లంపింగ్ వేరు క్లాటింగ్ వేరు అని చెప్పి ఎంత ఎగ్జాక్ట్ గా ఎన్సీఆర్టీ పదే పదే చెప్తుందా లేదా మనకి. సో ఇన్ ద రెస్పాన్స్ టు ద ఇంజురీ ఆర్ ట్రోమా. సో ఈ మెకానిజం ని, సో ద మెకానిజం విచ్ విల్ ప్రివెంట్ ఎక్సెస్ లాస్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ, దాన్నే మనం క్లాటింగ్ లేదా కోయాగులేషన్ అంటాం. సో క్లాట్ అంటే ఎలా ఉంటుంది? ఒక డార్క్ బ్రౌన్ కలర్ స్కమ్ కట్ చేసిన సైడ్ దగ్గర ఉంటుంది. సో ఒక పీరియడ్ ఆఫ్ ఇంజురీ తర్వాత, థ్యాంక్ యూ డాక్టర్. సో ఒక పీరియడ్ ఆఫ్ ఇంజురీ తర్వాత మనకి ఏమవుతుందంటే క్లాట్ లేదా కోయాగులం అంటాం దాన్ని. క్లాట్ లేదా కోయాగులం. ఇది ఎలా ఫామ్ అవుతుంది? నెట్వర్క్ ఆఫ్ థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫిబ్రిన్. ఫిబ్రిన్ అనేది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫిబ్రినోజన్ ఇన్ విచ్ డెడ్ అండ్ డ్యామేజ్డ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బ్లడ్ ఆర్ ట్రాప్డ్. ఆ థ్రెడ్ లోపల ఆ స్పైడర్ వెబ్ లాగా థ్రెడ్ ఫామ్ అయిపోద్ది. దాంట్లో డెడ్ ఇంకా డ్యామేజ్డ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ దాంట్లో ట్రాప్ అయిపోతాయి. సో ఫిబ్రిన్ ఈస్ ఫార్మ్డ్ బై కన్వర్షన్ ఆఫ్ ఇనాక్టివ్ ఫిబ్రినోజన్. ఇనాక్టివ్ ఫిబ్రినోజన్ ఎక్కడ ఉంటుంది? ప్లాస్మాలో ఉంటుంది. సో ఆ ప్లాస్మాలో, ఓకే, సో ఆ ప్లాస్మాలో ఇనాక్టివ్ ఫిబ్రినోజన్ ని ఫిబ్రిన్ గా కన్వర్ట్ చేసేది ఏది? థ్రాంబిన్. అసలు ఆ థ్రాంబిన్ ఎలా వస్తుంది? ప్రోథ్రాంబిన్ కాస్త థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ద్వారా థ్రాంబిన్ గా మారుతుంది. ఆ థ్రాంబిన్ ఏం చేస్తుంది? ఫిబ్రినోజన్ ని ఫిబ్రిన్ గా మారుస్తుంది. అంతే, సింపుల్. ఇలాంటి రియాక్షన్ ని మనం ఏమంటామంటే ఇది ఒక లింక్డ్ ఎంజైమాటిక్ రియాక్షన్. రిమెంబర్, లింక్డ్ ఎంజైమాటిక్ రియాక్షన్. ఈ లింక్డ్ ఎంజైమాటిక్ రియాక్షన్ ని వన్ వర్డ్ లో చెప్పాలంటే క్యాస్కేడ్ రియాక్షన్. ఇలాంటి రియాక్షనే మనం డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో కూడా చూస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్సినోజన్ కాస్త ట్రిప్సిన్ గా యాక్టివేట్ అవుతుంది బై ఎంటిరోకైనేస్. ఆ ట్రిప్సిన్ ఏం చేస్తుంది? కైమోట్రిప్సినోజన్ ని, కార్బాక్సీ పెప్టిడేజెస్ ని యాక్టివేట్ చేస్తుందా లేదా? అది కూడా క్యాస్కేడ్ రియాక్షనే కదా. అది క్యాస్కేడ్ రియాక్షన్ అయితే ఇది కూడా క్యాస్కేడ్ రియాక్షనే, లింక్డ్ రియాక్షన్ కదా. రైట్, మీకు చూడండి లింక్ కూడా వచ్చేసింది కదా. ఈవెన్ దో అది డిలీట్ అయినా కానీ మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి దాని గురించి. సో ఇన్వాల్వింగ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా. ప్లాస్మాలో కూడా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేసేవి రెండు. స్టిమ్యులేట్స్ ద ప్లేట్లెట్స్. ఇంజురీ లేదా ట్రామా అనేది ప్లేట్లెట్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అవి సర్టెన్ ఫ్యాక్టర్స్ ని రిలీజ్ చేస్తాయి, అవే క్లాటింగ్ ఫ్యాక్టర్స్. అవే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని యాక్టివేట్ చేసి, అండ్ కొన్ని ఫ్యాక్టర్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? టిష్యూస్ ఎట్ ద సైట్ ఆఫ్ ఇంజురీ విల్ ఇనిషియేట్ ద కోయాగులేషన్. రిమెంబర్, రెండు థింగ్స్ క్లాటింగ్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఒకటి ప్లేట్లెట్స్, ఇంకొకటి టిష్యూస్ ఎట్ ద ఇంజురీ సైట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అలానే కాల్షియం వల్ల మనకి క్లాట్ అనేది చాలా టైట్ అవుతుంది, చాలా స్ట్రెంగ్త్ అవుతుంది. అండ్ విచ్ వైటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. విచ్ వైటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? ఏంటి బ్యాడ్ గాయా? ఏం పేరు అది? బ్యాడ్ గాయా? యా, షుగర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద బ్లడ్ సెల్. అవే నథింగ్ బట్ యాంటీజన్స్. ఓకే, యాంటీజన్స్ అంటే నథింగ్ బట్ గ్లైకోప్రోటీన్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో మీకు ఎప్పుడైనా ఈ పర్టికులర్ చాప్టర్ ఎగ్జామ్ రేపు రాస్తున్నారు, ఈరోజు మీకు ఒక్కసారి రివైజ్ కావాలంటే ఈ వీడియో ఒక్కసారి చూసేయండి, సరిపోతుంది. ఓకే, లింఫ్, దాన్నే మనం టిష్యూ ఫ్లూయిడ్ అని కూడా అంటాం. రిమెంబర్, ఇదే ఫ్లూయిడ్ కి ఇంకొక పేరు కూడా ఉంది, ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్. ఇంటర్స్టీషియల్ అంటే ఇన్ బిట్వీన్ ద సెల్స్ అని అర్థం. సో బ్లడ్ అనేది ఎప్పుడైతే క్యాపిలరీస్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది? టిష్యూ లెవెల్లోనే ఉంటుంది.
ఓకే, రిమెంబర్ టిష్యూ లెవెల్లో క్యాపిలరీస్ ఉంటాయి. ఇది మళ్ళీ కూడా ఎన్సీఆర్టీలో ఇచ్చుంటారు, సెకండ్ టైం కూడా నేను చూపిస్తాను. సో కొంత వాటర్ అనేది, సమ్ వాటర్ అలాంగ్ విత్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్, సో సెల్స్ మధ్యలో నుంచి బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ద టిష్యూ లార్జర్ ప్రోటీన్స్ ని, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ని అన్నిటినీ క్యాపిలరీస్ లోనే వదిలేసేసి, క్యాపిలరీస్ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, దాన్నే ఎండోథీలియం అంటాం. ఎండోథీలియం ఈస్ మేడప్ ఆఫ్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. అందుకే చెప్పాను ఈ చాప్టర్ అనేది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ కి లింక్ అయి ఉంటుంది. చాలా పాయింట్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఆ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్స్ లో. ఓకే, సో లీవింగ్ లార్జర్ ప్రోటీన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ లోనే వదిలేసి, ఈ ఫ్లూయిడ్ అనేది లీక్ అయ్యి టిష్యూస్ లోపలికి వెళ్ళిపోతుంది, అంటే సెల్స్ మధ్యలో ఉండిపోతుంది. దాన్నే మనం ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటాం. సో రిమెంబర్, ప్లాస్మాకి అలానే టిష్యూ ఫ్లూయిడ్ కి కూడా లేదా లింఫ్ కి సేమ్ మినరల్ కంపోజిషన్ ఉంటుంది. ఎన్సీఆర్టీ లైన్ లో ఉంది చూడండి, సేమ్ మినరల్ కంపోజిషన్. ఓకే, సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ న్యూట్రియంట్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ సెల్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ న్యూట్రియంట్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ సెల్స్ ఆల్వేస్ అక్కర్ త్రూ దిస్ ఫ్లూయిడ్. రిమెంబర్, బ్లడ్ అండ్ టిష్యూస్ అని ఇవ్వలేదు, బ్లడ్ అండ్ సెల్స్ అని మాత్రమే ఇచ్చారు. బ్లడ్ అండ్ టిష్యూస్ వేరు, బ్లడ్ అండ్ సెల్స్ వేరు. ఈ లైన్ చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. సో ఒక ఎలాబరేట్ నెట్వర్క్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఈ ఫ్లూయిడ్ ని డ్రైన్ చేసి మళ్ళీ మేజర్ వెయిన్స్ కి ఇచ్చేస్తుంది. రిమెంబర్, మేజర్ వెయిన్స్ కి ఇస్తుంది. కొన్నిసార్లు ఈ వెయిన్స్ అనే వర్డ్ తీసేసి ఆర్టరీ అని ఇస్తారు, జాగ్రత్తగా చూసుకోండి అది. సో ఫ్లూయిడ్ ప్రెసెంట్ ఇన్ ద లింఫాటిక్ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్ లో ఉండే ఆ ఫ్లూయిడ్ నే మనం లింఫ్ అంటాం. అదే ఫ్లూయిడ్ టిష్యూలో ఉంటే టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. అదే ఫ్లూయిడ్ బ్లడ్ లో ఉంటే ప్లాస్మా అంటాం. సో లింఫ్ అనేది కలర్లెస్ ఫ్లూయిడ్. ఎందుకు కలర్లెస్? వీటిలో ఆర్బీసీలు ఉండవు, ప్లేట్లెట్స్ ఉండవు కాబట్టి. కానీ డబ్ల్యూబీసీలు, లింఫోసైట్స్ అనేవి బ్లడ్ కంటే ఎక్కువ లింఫ్ లోనే ఉంటాయి. సో అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటైనింగ్ స్పెషలైజ్డ్ లింఫోసైట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూన్ రెస్పాన్సెస్. సో లింఫ్ అనేది కూడా న్యూట్రియంట్స్ కి, హార్మోన్స్ కి చాలా ఇంపార్టెంట్ క్యారియర్ అన్నమాట. సో ఇంకా మళ్ళీ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో మనకు ఒక చిన్న పాయింట్ ఉంది. హాయ్ హేమా, వాటర్ తాగాల? థ్యాంక్ యూ. బ్రేక్ ఇస్తాను మధ్యలో, ఒక 5 minutes బ్రేక్ ఇస్తాను. సో ఫ్యాట్స్ అనేవి మనకి డైరెక్ట్ గా ఇంటెస్టైనల్ విల్లైలో ఒక స్పెషల్ లింఫాటిక్స్ ఉంటాయి, వాటి పేరు లాక్టియల్స్. లాక్టియల్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఆ లింఫాటిక్ వెసల్స్ ఈ ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి. ఎందుకు ఆ పర్టికులర్ వాటిల్లోకి వెళ్తాయంటే, రిమెంబర్ మనకి ఫ్యాట్ అనేవి కైలో మైక్రాన్స్ గా ఫామ్ అవుతాయి. ఫ్యాట్ ఒక ప్రోటీన్ కోట్ ని ఫామ్ చేసి కైలో మైక్రాన్స్ అంటాం. ఆ కైలో మైక్రాన్స్ అనేవి ఓన్లీ లాక్టియల్స్ మాత్రమే అబ్జార్బ్ చేసుకోగలవు, సిస్టమిక్ క్యాపిలరీస్ అనేవి అబ్జార్బ్ చేసుకోలేవు. అదే రీజన్. సో ఆ ఇంటెస్టైనల్ విల్లైలో ఉంటాయి ఆ స్పెషల్ లింఫాటిక్ వెసల్స్, వాటినే మనం లాక్టియల్స్ అంటాం. రైట్, నెక్స్ట్ సర్క్యులేటరీ పాత్వేస్. వెరీ ఈజీ థింగ్. సర్క్యులేటరీ పాత్వేస్ మనకి 2 సర్క్యులేటరీ పాత్వేస్ ఉన్నాయి, ఓపెన్ ఒకటి, క్లోజ్డ్ ఒకటి. సో ఓపెన్ అనేది మెయిన్ గా ఆర్థ్రోపోడ్స్ లో, మొలస్కన్స్ లో. కాక్రోచ్ గుర్తుంది కదా, యాక్సిడెంటల్ గా పొరపాటుగా మీరు కాక్రోచ్ మీద కాలేసేస్తే వైట్ కలర్ లో ఒక ఫ్లూయిడ్ ఊజ్ అయ్యి బయటకు వస్తుంది, అదే నథింగ్ బట్ హీమోలింఫ్. అండ్ మొలస్కన్స్ లో మీకు స్పెసిఫిక్ గా ఎప్పుడైనా క్వశ్చన్ లో వాట్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ స్క్విడ్, లాలిగో, డెవిల్ ఫిష్ అంటే ఆక్టోపస్ అని అడిగితే రిమెంబర్ అది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. జనరల్ గా మొలస్కన్స్ అని అడిగితే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ విచ్ ద బ్లడ్ ఈస్ పంప్డ్ బై ద హార్ట్ అండ్ పాసెస్ త్రూ లార్జ్ వెసల్స్ ఇంటూ లార్జ్ వెసల్స్ అయితే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో హార్ట్ ఉంటుంది, లార్జ్ వెసల్స్ ఉంటాయి. ఆర్టరీ ఉండదు, ఆర్టరీస్ ఉండవు, ఆర్టీరియోల్స్ ఉండవు, క్యాపిలరీస్ ఉండవు, వెయిన్స్ ఉండవు, వెన్యూల్స్ ఉండవు. కానీ యాంటీరియర్ అయోర్టా అనేది ఉంటుంది. మీరు కాక్రోచ్ లో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో కాక్రోచ్ డయాగ్రామ్ లో చాలా క్లియర్ గా యాంటీరియర్ అయోర్టా అని ఇచ్చినారు చూడండి. ఓకే, బాయ్ మా. ఓకే, నెక్స్ట్. సో ఓపెన్ స్పేసెస్, దాన్ని ఆ స్పేసెస్ ని మనం ఏమంటాం? సైనసెస్ అంటాం, ఆ బాడీ క్యావిటీస్ ని. లేదా హీమోసీల్ అంటాం. ఆ ఫ్లూయిడ్ ని హీమోలింఫ్ అంటారు. సో రిమెంబర్, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా ఇన్వర్టిబ్రేట్స్ లో, నాన్ కార్డేట్స్ లో హార్ట్ ఎప్పుడు కూడా డార్సల్ గా ఉంటుంది. కార్డేట్స్ లో హార్ట్ వెంట్రల్ గా ఉంటుంది. సో నాన్ కార్డేట్స్ లో హార్ట్ డార్సల్ గా ఉంటుంది, కార్డేట్స్ లో హార్ట్ వెంట్రల్ గా ఉంటుంది. 365 వచ్చిందా? స్కాలర్షిప్ అయితే వస్తుంది డెఫినెట్ గా. ఓకే, రైట్. నెక్స్ట్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. బ్లడ్ ఎప్పుడు కూడా క్లోజ్డ్ గా
ఆర్టరీస్, ఆర్టీరియోల్స్, వెయిన్స్, వెన్యూల్స్, క్యాపిలరీస్ ఇలా ఒక క్లోజ్డ్ పైప్స్ లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఇది చాలా అడ్వాంటేజెస్. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కంటే కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ చాలా చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే బ్లడ్ కంటూ ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి. కానీ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో అలాంటి పర్టికులర్ డైరెక్షన్ ఏది ఉండదు కదా. ఓకే, నెక్స్ట్ థింగ్, అన్ని వర్టిబ్రేట్స్ లోనూ కూడా హార్ట్ అనేది మస్కులర్. సో ఏ జర్మ్ లేయర్ నుంచి హార్ట్ ఆరిజినేట్ అయింది? ఒకసారి కమెంట్ బాక్స్ లో పెట్టేసేయండి. ఫ్రమ్ విచ్ జర్మ్ లేయర్ ద హార్ట్ ఈజ్ ఆరిజినేటెడ్? చెప్పేయండి ఫాస్ట్ గా. సో మీసోడర్మ్, బ్లడ్ కూడా మీసోడమే, హార్ట్ కూడా మీసోడమే. రిమెంబర్ మజిల్, ఎం ఫర్ మజిల్, ఎం ఫర్ మీసోడమ్, గుర్తుపెట్టేసుకోండి. అది ఏ మజిల్ అయినా, స్కెల్టల్ మజిల్ అయినా, దాని తర్వాత స్మూత్ మజిల్ అయినా, కార్డియాక్ మజిల్ అయినా. ఫిషెస్ కి థ్యాంక్ యూ డేనియల్. అండ్ నెక్స్ట్, సో డిన్నర్ అయ్యాక వస్తారా? ఓకే ఓకే. నెక్స్ట్, ఫిషెస్ కి 2 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఒక ఏట్రియం, ఒక వెంట్రికల్. ఎన్సీఆర్టీలో ఇచ్చేసారు అది కూడా. ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ ఎక్సెప్ట్ క్రోకడైల్స్, అలానే అలిగేటర్స్ కూడా, ఈ విషయం మర్చిపోవద్దు. అలిగేటర్స్ లో కూడా 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. అలిగేటర్ గురించి ఎన్సీఆర్టీలో రెప్టైల్స్ లో ఎగ్జాంపుల్స్ లో ఇచ్చారు కదా. సో వాటికి తప్ప మిగతా వాటన్నిటికి 3 చాంబర్డ్ హార్ట్, అంటే 2 ఏట్రియా, సింగిల్ వెంట్రికల్. అలానే క్రోకడైల్, అలిగేటర్, బర్డ్స్, మ్యామల్స్ వీటికి 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. వెరీ గుడ్ డానియల్, మీసోడమ్. వీటికి మాత్రం 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. 2 ఏట్రియా, 2 వెంట్రికల్స్. ఫిషెస్ లో హార్ట్ ఎప్పుడు కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. అది ఎక్కడికి పంప్ చేస్తుంది? గిల్స్ కి పంప్ చేస్తుంది. గిల్స్ ఏం చేస్తుంది? ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఆక్సిజనేట్ చేసి బాడీ పార్ట్స్ కి ఇచ్చేస్తుంది. సో అప్పుడు ఆ బాడీ పార్ట్స్ ఆక్సిజన్ ని వాడుకొని మళ్ళీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మళ్ళీ హార్ట్ కి ఇచ్చేస్తాయి. ఈ మొత్తం సర్క్యూట్ ని మనం సింగిల్ సర్క్యులేషన్ అంటాం. అంతా ఒక లూప్ లో ఇలా జరుగుద్ది సర్కిల్ గా, అందుకనే సింగిల్ సర్క్యులేషన్. కానీ ఆంఫిబియన్స్, రెప్టైల్స్ లో మనకి లెఫ్ట్ ఏట్రియం అనేది ఏం చేస్తుంది? వెరాస్ ఇన్ ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ లెఫ్ట్ ఏట్రియం రిసీవ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈవెన్ ఇది మనలో కూడా ఇలానే జరుగుతుంది. సో ఆ బ్లడ్ ఎక్కడి నుంచి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? గిల్స్, లంగ్స్, స్కిన్. సో రైట్ ఏట్రియం ఏం చేస్తుంది? రైట్ ఏట్రియంకి ఏమొస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ అదర్ బాడీ పార్ట్స్. ఇవన్నీ కూడా వెంట్రికల్స్ లో మిక్స్ అయిపోతాయి. ఆక్సిజనేటెడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు మిక్స్ అయిపోయి, రెండు మిక్స్ అవుతాయి? ఎందుకంటే ఒకే వెంట్రికల్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా వీటిల్లో బ్లడ్ అనేది మిక్స్డ్ గానే పంప్ అవుతూ ఉంటుంది. సో అందుకే దీన్ని ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటాం. కానీ బర్డ్స్ అండ్ మ్యామల్స్ లో అలా కాదు. ఆక్సిజనేటెడ్ బ్లడ్ సపరేట్ గా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సపరేట్ గా. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో సపరేట్ పార్టీషన్ చేసాం కదా, రైట్? హాయ్ కిన్ను. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో కాబట్టి బ్లడ్ ఎటువంటిగా మిక్స్ అవ్వకుండా బ్లడ్ అనేది సపరేట్ గా పంప్ అవుతుంది. కాబట్టి చూడండి, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ పెరిగే కొద్దీ మనకి ఎంత క్లారిటీ వస్తుందో, రైట్? హెన్స్ ఈ యానిమల్స్ లో డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. సో మనం క్లియర్ గా హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చూడబోతున్నాం, రైట్? హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్, గాట్ ఇట్? హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ని ఇంకో పేరుతో పిలవాలంటే మనం బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అంటాం. ఎందుకంటే మనకి మస్కులర్ చాంబర్డ్ హార్ట్ ఉన్నాయి. రిమెంబర్, ఎన్ని చాంబర్స్ ఉన్నాయి మనకి? 4 చాంబర్స్. సో అలానే హార్ట్ మాత్రమే కాదు, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్, హార్ట్, బ్లడ్ వెసల్స్ అన్నిటినీ కలిపే మనం సర్క్యులేటరీ సిస్టమ్ అనాలి. అండ్ క్లోజ్డ్ బ్రాంచింగ్ బ్లడ్ వెసల్స్ అండ్ ద ఫ్లూయిడ్ విచ్ ఈస్ సర్క్యులేటెడ్. హార్ట్ అనేది మీసోడర్మల్లీ డిరైవ్డ్ ఆర్గాన్. అది ఎక్కడ ఉంటుంది? చెస్ట్ క్యావిటీలో ఉంటుంది హార్ట్, రైట్? కిన్ను. సో పేరు బాగుంది, కిన్ను, రైట్? సో ఇన్ బిట్వీన్ లంగ్స్ మధ్యలో ఇరుక్కొని ఉంటుంది హార్ట్. ఓకే, ఇరుక్కొని ఉంటుంది కాబట్టి. కానీ మనందరికి హార్ట్ చాలా పెద్దదిగా ఉండాలి, రైట్? సో స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ లెఫ్ట్, కొంచెం లెఫ్ట్కి ఉంటుంది. సో అందుకే లెఫ్ట్కి ఉండడం కోసమే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లంగ్ కొంచెం స్పేస్ ఇచ్చింది కదా. సో ప్రతి ఒక్కరి వాళ్ళ హార్ట్ ఎంత ఉంటుందంటే వాళ్ళ ఫిస్ట్ అంత ఉంటుంది. అందుకే పోయట్రీలో రాస్తారు కదా, సో గుప్పెడంత గుండె ఇలా రాస్తారు కదా, అదే మీనింగ్. సో ప్రతి ఒక్కరు మీ హార్ట్ సైజ్ అంతా అంటే మీ ఫిస్ట్ సైజ్ అంతా. డబుల్ సర్క్యులేషన్ అందుకే చెప్తున్నాను, డబుల్ సర్క్యులేషన్ ఎందుకు బెటర్ అంటే సపరేషన్ ఉంది కదా. డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్, హార్ట్కి 2 సార్లు బ్లడ్ వస్తుంది. ఎఫిషియెంట్ గా హార్ట్ పంప్ చేయగలదు.
రైట్. సో స్లైట్లీ టిల్టెడ్. సో ప్రతి ఆర్గాన్ మన బాడీలో లాజిక్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆర్గాన్ కి బయట ఒక డెలికేట్ మెంబ్రెయిన్స్ తో కవర్ అయి ఉంటాయి. సో ఈవెన్ బ్రెయిన్ తీసుకున్నారు మెనింజస్, కిడ్నీ తీసుకున్నారు క్యాప్స్యూల్, లంగ్స్ తీసుకున్నారు ప్లూరా, అలానే హార్ట్ కి పెరికార్డియం. పెరికార్డియం, పెరేటల్ పెరికార్డియం, విసరల్ పెరికార్డియం, ఈ రెండు పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ కి మధ్యలో పెరికార్డియల్ స్పేస్. ఆ స్పేస్ ఎప్పుడు స్పేస్ అనేది ఖాళీగా ఉండదు మన బాడీలో, ఆ స్పేస్ లో ఎప్పుడు ఏదో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, అదే పెరికార్డియల్ ఫ్లూయిడ్. మన హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి. అప్పర్ ఛాంబర్స్ ని ఏట్రియా అంటాం, లోవర్ ఛాంబర్స్ ని వెంట్రికల్స్ అంటాం. సో ఏట్రియల్ ఛాంబర్స్ థిన్ గా ఉంటాయి, ఏట్రియాని రెండు సపరేట్ చేస్తూ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ఉంటుంది. వెంట్రికల్స్ థిక్ గా ఉంటాయి, రెండు వెంట్రికల్స్ ని సపరేట్ చేస్తూ థిక్ గా ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ఉంటుంది. ఓకే, రైట్ ఏట్రియా రైట్ వెంట్రికల్ ఒకే సైడ్ ఉంటాయి, లెఫ్ట్ ఏట్రియా లెఫ్ట్ వెంట్రికల్ ఒకే సైడ్ ఉంటాయి. రైట్ ఏట్రియా రైట్ వెంట్రికల్ రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ద్వారా సపరేట్ అయి ఉంటుంది, లెఫ్ట్ ఏట్రియా లెఫ్ట్ వెంట్రికల్ లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్ ద్వారా సపరేట్ అయి ఉంటుంది. పెరికార్డియల్ ఫ్లూయిడ్ 15 ml. రైట్, అవును, పెరికార్డియల్ ఫ్లూయిడ్ 15 ml ఉంటుంది. అంతే, ఎంత తక్కువ ఉంటుందో చూడండి, చాలా తక్కువ ఉంటుంది. రైట్, అండ్ రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ లో ఒక ఓపెనింగ్ ఉంటుంది, దాన్నే మనం ఏమంటాం, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. ట్రైకస్పిడ్ అంటే అర్థం 3 మస్కులర్ ఫ్లాప్స్ ఉంటాయి, ట్రైకస్పిడ్. లెఫ్ట్ సైడ్ బైకస్పిడ్ అంటే 2 కస్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో వెరాస్ బైకస్పిడ్ ని మైట్రల్ వాల్వ్ అంటాం. మైట్రల్ అంటే క్యాప్ పెట్టుకుంటారు కదా బిషప్స్, వాళ్ళు క్యాప్స్ పెట్టుకుంటారు, ఆ క్యాప్ ని మైట్రే అంటారు అనమాట. సో ఆ షేప్ ఆఫ్ ద క్యాప్ అలా ఉంటుంది కాబట్టి దాన్ని మైట్రల్ వాల్వ్ అని పేరు పెట్టారు. ఓకే, సో మీకు ఇది చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో రైట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్ అని కూడా పిలుస్తారు వీటిని. రైట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్ అంటే ట్రైకస్పిడ్, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్ అంటే బైకస్పిడ్ లేదా మైట్రల్. ఎస్ సంజితానాని. రైట్, సో మనం ఒక్కసారి హార్ట్ డయాగ్రామ్ చూసేద్దామా, చూడండి ఎంత పెద్దది వచ్చిందో. రైట్, సో మీరు చూస్తే ఇది అయోర్టా, ఇది సుపీరియర్ వీనా కేవా, ఇది బ్లడ్ హెడ్ నెక్ అప్పర్ ఆర్మ్ అప్పర్ చెస్ట్ నుంచి కలెక్ట్ చేస్తుంది. ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా. సో ఇది బ్లడ్ ని మెయిన్ గా ట్రంక్, అబ్డామెన్, లోవర్ ఎక్స్ట్రీమిటీస్ నుంచి కలెక్ట్ చేస్తుంది. సో ఇవి రెండు కూడా పల్మనరీ వెయిన్స్. ఓకే, ఇది సెమీలూనార్ వాల్స్, ఇక్కడ సెమీలూనార్ వాల్స్ ఉంటుంది. ఎస్ఏ నోడ్, ఇది రైట్ ఏట్రియం, ఇది ఏవి నోడ్, ఇది బండిల్ ఆఫ్ హిస్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బండిల్ ఆఫ్ హిస్ గుర్తుపెట్టుకోండి. దీన్నే ఏట్రియో వెంట్రికులర్ బండిల్ అన్నా ఒకటే, బండిల్ ఆఫ్ హిస్ అన్నా ఒకటే. హిస్ అంటే సైంటిస్ట్ పేరు. ఓకే, ఏం డౌట్? థ్యాంక్ యూ దీపక్. ఓకే, దీన్ని బండిల్ ఆఫ్ హిస్ అంటాం. ఓకే, బండిల్ ఆఫ్ హిస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని ఎన్సీఆర్టీలో చాలా క్లియర్ గా ఇచ్చారు. రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ నుంచి పాస్ అయ్యి అప్పర్ పార్ట్ ఆఫ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్, ఈ డయాగ్రామ్ లో కూడా చాలా క్లియర్ గా ఉంది, ఒకసారి చూసుకోండి. రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ నుంచి పాస్ అయ్యి మనకి ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ వరకు, అప్పర్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ వరకు ఉందా. రైట్, ఇక్కడ నుంచి 2 బండల్ బ్రాంచెస్ వస్తాయి, 2 బండల్ బ్రాంచెస్ కూడా పర్కెంజీ ఫైబర్స్ ని ఇస్తాయి. రిమెంబర్, ఇటువైపు రైట్ సైడ్ మనకి పాపిల్లరీ మజిల్స్ ఉంటాయి, 1 2 3. ఎన్ని పాపిల్లరీ మజిల్స్ ఉంటాయి రైట్ సైడ్? 3 ఉంటాయి. ఎందుకు 3 ఉంటాయి? ఎందుకంటే ఇక్కడ ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది కదా, ఒక్కొక్క కస్ప్ కి ఒక్కొక్క మజిల్. సో 3 పాపిల్లరీ మజిల్స్ ఉంటాయి, అంతే, సింపుల్. ఈ పాపిల్లరీ మజిల్స్ ని, ఈ కస్ప్స్ ని కనెక్ట్ చేసేది కార్డోటెండినే. ఓకేనా, పాపిల్లరీ మజిల్స్ ని, ఈ కస్ప్ ని కనెక్ట్ చేసేది కార్డోటెండినే. ఇక్కడ ఈ 2 మజిల్స్ ఉన్నాయి కదా, 2 పాపిల్లరీ మజిల్స్. ఎందుకు 2? ఎందుకంటే ఇక్కడ బైకస్పిడ్ వాల్వ్ ఉంది కాబట్టి, అంటే 2 కస్ప్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కస్ప్ ని ఒక్కొక్క పాపిల్లరీ మజిల్ అటాచ్ అవుతుంది, మధ్యలో ఉండేది కార్డోటెండినే. ఓకే, మీకు క్లియర్ అయింది కదా. ఇది అపెక్స్ ఆఫ్ ద హార్ట్, ఇది ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ చాలా థిక్ గా ఉంటుంది. బండిల్ ఆఫ్ హిస్, లెఫ్ట్ ఏట్రియం, పల్మనరీ వెయిన్స్. ఓకే, రైట్ సైడ్ 2 పల్మనరీ వెయిన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 పల్మనరీ వెయిన్స్ ఉంటాయి, టోటల్ గా 4 పల్మనరీ వెయిన్స్ ఉంటాయి. సో ఇది పల్మనరీ ఆర్టరీ. ఎందుకంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసేవన్నీ బ్లూ కలర్ లో ఇచ్చారు చూడండి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసేవన్నీ రెడ్ కలర్ లో ఇచ్చారు. సో ఆర్టరీ అంటే ఏంటంటే విచ్ టేక్స్ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్, వెయిన్ అంటే విచ్ బ్రింగ్స్ ద బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్, అంతే లాజిక్. ఆర్టరీ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ నన్నా తీసుకెళ్లొచ్చు, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ నన్నా తీసుకోవచ్చు, అది అసలు మ్యాటరే కాదు.
ఎప్పుడైనా సరే ఏ రకమైన బ్లడ్ నైనా అవే ఫ్రమ్ ద హార్ట్ తీసుకెళ్తే అది ఆర్టరీ, టువర్డ్స్ ద హార్ట్ తీసుకొస్తే అది వెయిన్, అంతే. సెమీలూనార్ వాల్సా, ఇవి సెమీలూనార్ వాల్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయి, 2 ఉంటాయి సెమీలూనార్ వాల్స్. ఇవి సెమీలూనార్ వాల్స్ ఎక్కడ ఉంటాయి? ఒకటి పల్మనరీ అయోర్టా దగ్గర ఉంటది, ఇంకొకటి ఆర్చ్ ఆఫ్ అయోర్టా ఉంది కదా, పల్మనరీ ఆర్టరీ దగ్గర, అయోర్టా దగ్గర, ఈ రెండిట్లోనూ సెమీలూనార్ వాల్స్ ఉంటాయి. సో 2 సెమీలూనార్ వాల్స్ ఉంటాయి. ఓకేనా? నీకు 4 ఉన్నాయా? ఎలా? నెక్స్ట్. సో నేను చెప్పాను కదా ఇందాక, రిమెంబర్ డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ ఆఫ్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2024 నీట్ పేపర్లో సెక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, ఇది లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, ట్రాన్స్వర్స్ సెక్షన్ కాదు. రిమెంబర్, మళ్ళీ చెప్తున్నాను, హార్ట్ ని లాంగిట్యూడినల్ గా కట్ చేశారు. నెక్స్ట్ కంటిన్యూయేషన్ చూసేద్దాం. ఓకే, రైట్. పల్మనరీ ఆర్టరీ ఇంకా అయోర్టాకి ఏముంటాయి? సెమీలూనార్ వాల్స్ ఉంటాయి. సో వాల్స్ అనేవి ఎందుకు? ఓన్లీ డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ కి, బ్లడ్ ఎప్పుడు ఒక డైరెక్షన్ లోనే ముందుకెళ్లాలని వాల్స్ ఉంటాయి. రిమెంబర్, వెయిన్స్ లో కూడా వాల్స్ ఉంటాయి, ఎందుకంటే వెయిన్స్ అనేవి టువర్డ్స్ గ్రావిటీ వెళ్ళాలి కదా. సో కాబట్టి వెయిన్స్ అనేవి ఎప్పుడు అగేన్స్ట్ గ్రావిటీ పంప్ చేయాలి బ్లడ్ ని. అగేన్స్ట్ గ్రావిటీ అన్నప్పుడు వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా, అది ఓకే, రైట్. ఏం క్వశ్చన్ డేనియల్ చెప్పు, పర్వాలేదు, ఇప్పుడు ఆన్సర్ చేస్తాను, చూస్తాను. రైట్. ఓకే, ప్రొవైడెడ్ విత్ ద సెమీలూనార్ వాల్స్. వాల్స్ ఇన్ ద హార్ట్ అనేది ఏంటి? ఒక రిమెంబర్, వెయిన్స్ లో కూడా వాల్స్ ఉంటాయి, ఎందుకంటే వెయిన్స్ అనేవి అగేన్స్ట్ గ్రావిటీ బ్లడ్ ని పంప్ చేయాలి. సో సప్పన్ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ఎప్పుడు వాల్స్ ఉంటాయి. సో ఫ్రమ్ atria to ventricles and from ventricles to pulmonary artery. So these walls are prevent backward flow of the blood. Remember, backward flow of the blood ni oka word lo cheppali ante, why don't we have blood cells with nuclei in adults? Oxygen ni pattukovali kada. ఓకే, రిమెంబర్, అది కప్ షేప్ లో ఉంటుంది. కప్ షేప్ లో ఉంటే ఎక్కువ గ్యాసెస్ ని హోల్డ్ చేయగలదు, అందుకే ఆర్బీసీకి న్యూక్లియస్ ఉండదు. ఓకే, రైట్. రైట్, నెక్స్ట్. ఎంటైర్ హార్ట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్. రైట్, మొత్తం హార్ట్ అంతా కూడా మయోకార్డియం ఉంటుంది. రిమెంబర్, మయోకార్డియం అనగానే మళ్ళీ బ్యాక్ టు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్కి వెళ్ళిపోండి. సో మయోకార్డియం అనగానే మనకి స్ట్రయేటెడ్, ఇన్వాలంటరీ, ఓకే, ఇంటర్కెలేటెడ్ డిస్క్లు ఉంటాయి, కమ్యూనికేషన్ జంక్షన్స్ ఉంటాయి, బ్రాంచెడ్, యూనిన్యూక్లియేటెడ్, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్డియాక్ మజిల్, ఇన్వాలంటరీ. ఓకే, ద వాల్స్ ఆఫ్ వెంట్రికల్స్ ఆర్ మచ్ థిక్కర్ దాన్ ఏట్రియా. అన్ని ఛాంబర్స్ కంటే కూడా థిక్కెస్ట్ ఛాంబర్ ఏదంటే లెఫ్ట్ వెంట్రికల్. సో నోడల్ టిష్యూ అంటే ఏంటి? స్పెషలైజ్డ్ కార్డియాక్ మజిల్. ఇది ఎన్సీఆర్టీ లైన్, ఇది ఒకసారి పీవైక్యూలో కూడా అడిగారు నీట్ ఎగ్జామ్ లో. నోడల్ టిష్యూ అంటే స్పెషల్ కార్డియాక్ మజిల్. సో ఇది ఆల్ ఓవర్ ద హార్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నథింగ్ బట్ రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం ఎస్ఏ నోడ్ ఉంటుంది. రిమెంబర్, ఎస్ఏ నోడ్ ఏం చేస్తుంది? ఇనిషియేట్స్ అండ్ మెయింటైన్స్ ద హార్ట్ బీటింగ్. ఇనిషియేట్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక నిమిషానికి ఎన్నిసార్లు హార్ట్ కొట్టుకోవాలి అనే పేస్ ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఆ పేస్ ని మెయింటైన్, మీ ఫ్రెండ్ సారికానే గుర్తొస్తుందా? ఓకే, నేను కూడా మీ ఫ్రెండే అనుకో, పర్వాలేదు, నేను మీ అందరికి ఫ్రెండే కదా. రైట్, అందుకే హార్ట్ ని పేస్ మేకర్ అంటాం. పేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పరిగెత్తుదాం అనుకున్నప్పుడు నాకంటూ ఒక అంచనా ఉంటుంది కదా, 1 కిలోమీటర్ అంటే నేను ఎన్ని అడుగులు వేయాలి అని. అలానే ఎస్ఏ నోడ్ కూడా ఒక నిమిషానికి నేను ఎన్నిసార్లు కొట్టుకోవాలి, దాన్నే పేస్ అంటాం. అందుకే దాన్ని పేస్ మేకర్ అంటాం. ఇంకొక టిష్యూ కూడా ఉంది, నోడల్ టిష్యూ. అది ఎక్కడ ఉంటుంది? క్వైట్ ఆపోజిట్, లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. రిమెంబర్, ఎస్ఏ నోడ్, ఏవి నోడ్ రెండు కూడా రైట్ ఏట్రియం మీదనే ఉంటాయి, కానీ ఒకటి రైట్ అప్పర్ కార్నర్ లో ఉంటుంది, ఇంకొకటి లెఫ్ట్ లోవర్ కార్నర్ లో ఉంటుంది. ఓకే, సో అండ్ క్లోజర్ టు ద ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్. ఇందాక డయాగ్రామ్ లో చూపించాను కదా మీకు, క్లోజర్ టు ద ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్. సో మనకి ఏవి నోడ్ ఉంటుంది. ఏ బండిల్ ఆఫ్ నోడల్ ఫైబర్స్.
దాన్నే మనం ఏవి బండిల్ అంటాం, లేదా బండిల్ ఆఫ్ హిస్ అన్న ఏవి బండిల్ అన్న ఒకటే. సో ఫ్రమ్ విచ్ ద ఏవి నోడ్ ఎమర్జెస్, ఏవి నోడ్ నుంచి ఎమర్జ్ అవుతుంది, కంటిన్యూ ఫ్రమ్ ద ఏవి నోడ్ త్రూ ద ఏట్రియోవెంట్రికులర్ సెప్టమ్ టు ఎమర్జ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్. డయాగ్రామ్ లో కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు చూసుకోండి. ఇమీడియట్ గా ఏమవుతుంది, రైట్ అండ్ లెఫ్ట్ బండల్ బ్రాంచెస్ గా డివైడ్ అయిపోతుంది. సో ఈ బ్రాంచెస్ అనేవి త్రూ అవుట్ వెంట్రికులర్ మస్కులేచర్ మీద మనకి ఆ రెస్పెక్టివ్ సైట్స్ లో పర్కెంజీ ఫైబర్స్ ఇస్తుంది. పర్కెంజీ అనేది కూడా సైంటిస్ట్ నేమే, హిస్ అనేది కూడా సైంటిస్ట్ నేమే. ఓకే, సో ఏ పేరు పెట్టాలో అర్థం కాకపోతే లాస్ట్ లో సైంటిస్టుల పేర్లు పెట్టేస్తారు. ఓకే, సో దీస్ ఫైబర్స్ అలాంగ్ విత్ రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ is known as bundle of His. So right and the fibers along with right and left bundles are known as bundle of His అంటాం. సో నోడల్ మస్కులేచర్ అనేది, నోడల్ మస్కులేచర్ కి ఏముంటుంది, కెన్ జనరేట్ యాక్షన్ పొటెన్షియల్స్ వితౌట్ ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై, అంటే న్యూరల్ కనెక్షన్ లేకుండానే యాక్షన్ పొటెన్షియల్స్ ని జనరేట్ చేయగలదు. కాబట్టి హార్ట్ అనేది ఆటో ఎక్సైటబుల్. నిజం చెప్పాలంటే ఆటో ఎక్సైటబిలిటీ అనేది మనకు ఒక వరం. సో ఎందుకంటే ఇన్ కేస్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే, న్యూరోజెనిక్ హార్ట్ అయితే మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలమా? చేయలేం. అందుకే బ్రెయిన్ డెత్ పేషెంట్స్ నుంచే హార్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. సో బికాస్ బ్రెయిన్ డెత్ అయినా కానీ ఆ పర్సన్ ఇంకా బతికే ఉండగలరు, ఎందుకంటే వాళ్ళ హార్ట్ అనేది కొట్టుకుంటూనే ఉంటుంది. హార్ట్ దానికి అది ఓన్గా మెయింటైన్ చేసుకుంటుంది కాబట్టి. సో నిజానికి అది ఒక పెద్ద వరం అనే చెప్పుకోవాలి. సో రిమెంబర్, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. హౌఎవర్ the number of action potential could be generated in a minute, vary in different parts of nodal tissue. SA నోడ్ ఒక పాయింట్ లో కొట్టుకోగలదు, అంటే ఒక పేస్ ని ఇస్తుంది. ఏవి నోడ్ ఇంకొక పేస్ ని ఇస్తుంది. SA నోడ్ ఒక పేస్ ని ఇస్తుంది, ఏవి నోడ్ ఒక పేస్ ని ఇస్తుంది. అది క్లియర్ గా ఇచ్చేసారు, వేరీ ఎట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నోడల్ టిష్యూ. కానీ మనకి ఇంపార్టెంట్ అయినది ఏంటి, SA నోడ్ మాత్రమే. ఓకే, సో SA నోడ్ మాత్రమే కాబట్టి SA నోడ్ మాక్సిమం ఎన్ని పొటెన్షియల్స్ ని జనరేట్ చేయగలదు, 70 to 75 beats per minute. On an average అంటే 72 beats per minute. So maintaining, remember, responsible for initiating and maintaining the rhythmic contractile activity of the heart. కాబట్టి SA నోడ్ ని మనం పేస్ మేకర్ అంటాం. అవునా కైరా? గుడ్, పేస్ మేకర్ అంటాం. సో రిమెంబర్, రేంజ్ అని అడిగితే 70 to 75, యావరేజ్ అని అడిగితే 72, అంతే. ఓకే డానియల్, థ్యాంక్ యూ డానియల్. నెక్స్ట్ కార్డియాక్ సైకిల్, మన వెరీ ఫేవరెట్ థింగ్. చాలా మంది నన్ను హార్ట్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అనగానే మేడం కార్డియాక్ సైకిల్ చెప్పండి అని చెప్తుంటారు. రైట్. సో హౌఎవర్ హార్ట్ ఫంక్షనింగ్, ఇప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ కార్డియాక్ సైకిల్ అంటే ఏంటంటే, ఒక బీట్లో జరిగే సైక్లికల్ ఈవెంట్స్ నే మనం కార్డియాక్ సైకిల్ అంటాం. మళ్ళీ జరుగుతుంది కాబట్టి కార్డియాక్ సైకిల్. ఓకే, సెల్ సైకిల్, కార్డియాక్ సైకిల్, ఏదైనా సర్క్యులర్ గా మళ్ళీ జరిగితే దాన్ని సైకిల్ అని పిలుస్తాం. ఓకే, ఏదైనా సరే ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఒక పాయింట్ లో ఎండ్ అయ్యి ఒక పాయింట్ లో ఆపేస్తే దాన్ని పాత్వే అంటారు. సో బయాలజీలో అదే. ఎస్, థ్యాంక్ యూ కిన్ను, థ్యాంక్ యూ. హ్యానాక్ కరెక్టే నా పేరు, నేను పలికేది. రైట్. సో వెరీ ఫస్ట్ థింగ్ ఏంటి, మన హార్ట్ లోని 4 ఛాంబర్స్ అన్ని ఒక్కసారి మెడిటేషన్ చేస్తున్నట్టు చాలా సైలెంట్ గా రిలాక్స్డ్ గా ఉంటాయి. దాన్నే మనం ఏమంటాం, జాయింట్ డయాస్టోల్ అంటాం. ఈ జాయింట్ డయాస్టోల్ లో ఏం జరుగుతుంది, ట్రైకస్పిడ్ ఇంకా బైకస్పిడ్ వాల్వ్ ఓపెన్ అయి ఉంటాయి. రిమెంబర్, సెమీలూనార్ వాల్స్ క్లోజ్ లో ఉంటాయి, మర్చిపోకండి. ఇది NCERT లో ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నాను. సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయి ఉండాలి, బైకస్పిడ్ ఇంకా ట్రైకస్పిడ్ వాల్వ్ ఓపెన్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా బ్లడ్ అనేది పల్మనరీ వెయిన్స్, వీనా కేవా నుంచి డైరెక్ట్ గా రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ లో పడిపోతాయి. దీన్నే మనం పాసివ్ ఫిల్లింగ్ అంటాం. పాసివ్ ఫిల్లింగ్ త్రూ లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియా. ఈ టైంలో సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయి ఉంటుంది, ఇచ్చేసారా? సో జాయింట్ డయాస్టోల్లో ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ ఓపెన్ లో ఉంటాయి, సెమీలూనార్ వాల్స్ క్లోజ్ లో ఉంటాయి. అండ్ అన్ని ఛాంబర్స్ కూడా చాలా రిలాక్స్డ్ గా మెడిటేషన్ చేస్తున్నట్టు ఉంటాయి. సో కాబట్టి నేను రూయిన్ చేశాను ఆ పేరు. ఏం పేరు అసలు? హ్యానాక్ ఏదో టంగ్ ట్విస్టర్ లా ఉంది. రైట్. సో సెమీలూనార్ వాల్స్ క్లోజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడే స్టోరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా స్టోరీ స్టార్ట్ అయింది, SA నోడ్ నుంచి
యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి 2 ఏట్రియాని ఒక్కసారిగా స్టిమ్యులేట్ అయింది. ఒక్కసారిగా స్టిమ్యులేట్ అయితే 2 ఏట్రియాలు ఒక్కసారి ఇలా ప్రెస్ అయిపోయాయి. సో ఇలా ప్రెస్ అయినప్పుడు పాసివ్ ఫిల్లింగ్ లో ఇందాక జాయింట్ డయాస్టోల్లో 70% ఆఫ్ ద వెంట్రికల్స్ ఫిల్ అయిపోయింది. రిమైనింగ్ 30% ఈ ఏట్రియల్ సిస్టోల్ 2 ఒక్కసారి ఇలా ప్రెస్ చేసినట్టు, అంటే మనం ఆరెంజో లేకపోతే నిమ్మకాయ ఇలా పిండేసినట్టు ఇలా ఒక్కసారి పిసికేస్తే 30% ఆఫ్ ద బ్లడ్ వెళ్ళిపోయింది. అంటే టోటల్ 100% ఫిల్లింగ్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది ఇప్పుడు వెంట్రికల్ సైడ్ గా వెళ్ళింది. ఎలా, ఏవి నోడ్కి వెళ్ళి ఏవి బండిల్ నుంచి అలానే బండిల్ ఆఫ్ హిస్ ద్వారా ఎంటైర్ వెంట్రికులర్ మస్కులేచర్ కి మొత్తం స్ప్రెడ్ అయింది. ఇలా స్ప్రెడ్ అవుతుంటేనే మనకి వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. దీన్నే మనం వెంట్రికులర్ సిస్టోల్ అంటాం. వెంట్రికులర్ సిస్టోల్ అంటే కింద 2 ఇలా ప్రెస్ అయిపోవడం, వెంట్రికల్స్ 2 ఇలా ప్రెస్ అవ్వాలంటే ఏవి వాల్స్ ఓపెన్ లో ఉండకూడదు. ఓపెన్ లో ఉంటే ఏమవుద్ది, వెంట్రికల్స్ లో ఉన్న బ్లడ్ మళ్ళీ వెనక్కి తన్నేస్తుంది. అందుకే వాల్స్ ఉన్నాయి. ఇందాక అర్థమైందా ఎందుకు వాల్స్ ఉన్నాయని అర్థమైందా? ఎందుకు వాల్స్ ఉన్నాయి, వెనక్కి వెళ్ళకూడదు బ్లడ్. ఇప్పుడు వెంట్రికల్స్ ప్రెస్ అయిపోతున్నాయి. మీరే చూడండి, ఒక బాటిల్ ని మీరు ఓపెన్ చేశారు, మీరు బాటిల్ ఓపెన్ చేసి బాటిల్ ఇలా ప్రెస్ చేస్తే ఏమవుద్ది, వాటర్ పైకి తన్నుతుంది కదా. అది పైకి తన్నకుండా ఉండడానికి మనకి ఏవి వాల్స్ క్లోజ్ అయిపోతాయి. అదే లాజిక్, సింపుల్. మీరు ఈ కార్డియాక్ సైకిల్ ని ఊహించుకుంటున్నప్పుడు ఒక వాటర్ ఫ్లోని ఊహించుకోండి, ఆటోమేటిక్ గా మీకు గుర్తుంటుంది కార్డియాక్ సైకిల్. థ్యాంక్ యూ సంజు. ఓకే రిమెంబర్. సో బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ సిస్టోల్ అంటే వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే ఏవి వాల్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, సో దిస్ కాజెస్ ద వెంట్రికల్ మసిల్స్ టు కంట్రాక్ట్, ద ఏట్రియా అండర్గో రిలాక్సేషన్. వెంట్రికులర్ సిస్టోల్ టైంలోనే ఏట్రియల్ డయాస్టోల్ జరిగిపోతుంది. ఏట్రియా ఎంతవి, చాలా చిన్నవి. అవి రిలాక్సేషన్కి వెళ్తుంటే ఎంత ప్రెషర్ రికార్డ్ అవుతుంది. సో ఆ ప్రెషరు ఈ వెంట్రికులర్ సిస్టోల్ ప్రెషర్లో కొట్టుకోబోతుంది, మనం రికార్డ్ కూడా చేయలేం. అర్థమైందా? ఆ వెంట్రికులర్ ప్రెషర్, ఆ వెంట్రికులర్ సిస్టోల్, మీరు క్యూఆర్ఎస్ వేవ్ ఉంది కదా, అది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది క్యూఆర్ఎస్. ఇంత వేవ్ లో ఇంత చిన్న ఏట్రియల్ డయాస్టోల్ చూపించాలంటే కష్టం కదా. అందుకే ఈసీజీలో మనకు ఆ చిన్న వేవ్ కనిపించదు. వెంట్రికులర్ సిస్టోల్లో ఏట్రియల్ డయాస్టోల్ కొట్టుకొని పోతుంది అంతే. సో ఇంక్రీజెస్. సో వెంట్రికులర్ సిస్టోల్ ఇంక్రీజ్ ఏం చేస్తుంది, సో రిమెంబర్, సో ప్రెషర్, ఆ వెంట్రికులర్ ప్రెషర్ పెరుగుతుంది అన్నప్పుడు రిమెంబర్, ఎప్పుడైతే మన ఇంట్లోపలికి వాటర్ వచ్చేస్తాయి అంటే మనం ఏం చేస్తాం, టక్ మన డోర్ వేసేస్తాం లేదా ట్యాప్ తిప్పేస్తాం, వాల్ క్లోజ్ చేసేస్తాం. సో వాటర్ వచ్చేస్తుంది, వాల్ క్లోజ్ చేసేయండి అంటారు కదా, అంతే. సేమ్ ఎప్పుడైతే ప్రెషర్ బిల్డప్ అవుతుంది అని అనుకుంటారో, బాయ్ శృతి, బాయ్, థ్యాంక్ యూ, అప్పుడు ఏవి వాల్స్ అంటే ఏట్రియో వెంట్రికులర్ వాల్స్, ట్రైకస్పిడ్ బైకస్పిడ్ క్లోజ్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, వెంట్రికల్స్ లో ఉండే బ్లడ్ మళ్ళీ ఏట్రియాలోకి వెళ్ళవు. ఇప్పుడు వెంట్రికల్స్ ప్రెషర్ అనేది ఫర్దర్ గా పెరిగి ఏవి వాల్స్ ఉంటాయి కదా, ఏవి వాల్స్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు ఏవి వాల్స్ గార్డింగ్ ద పల్మనరీ ఆర్టరీ అండ్ అయోర్టా ఆర్ ఫోర్స్డ్ టు ఓపెన్. ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తే ఏవి వాల్స్ నేమో క్లోజ్ చేసేసాం, కానీ ఇప్పుడు బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి, అయోర్టాకి పల్మనరీ ఆర్టరీకే వెళ్ళాలి. సో వెళ్ళాలంటే ఆ వాల్స్ ఓపెన్ చేయాలి కదా. రిమెంబర్, వాల్స్ ఓపెన్ అవుతున్నప్పుడు ఏం సౌండ్ రాదు, వాల్స్ క్లోజ్ అవుతున్నప్పుడే సౌండ్ వస్తాయి. సో బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్ ఏవి వాల్స్ క్లోజ్ అవుతాయి, అప్పుడే లబ్ అనే సౌండ్ వస్తుంది, లబ్, రైట్. సో ఎప్పుడైతే వెంట్రికులర్ ప్రెషర్ పెరుగుతుందో సెమీలూనార్ వాల్స్ అనేవి ఫోర్స్డ్ టు ఓపెన్. ఆబ్వియస్లీ బ్లడ్ అలా పుష్ చేస్తుంటే ఇంకా ఓపెన్ ఏం చేస్తాయి. సో ఇప్పుడు ఏమవుద్ది, వెంట్రికల్స్ నుంచి బ్లడ్ అయోర్టాకి పల్మనరీ ఆర్టరీకి వెళ్ళిపోతాయి. సో బ్లడ్ అనేది పంప్ అయిపోయింది. సో పంప్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ ఇలా ప్రెస్ చేసినప్పుడు వీటిలోకి పంప్ అయిపోయిందో మళ్ళీ స్లోగా రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే రిలాక్స్ అవడం స్టార్ట్ అవుతుందో మళ్ళీ బ్లడ్ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. నీకోసం కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలా, పర్వాలేదు, ఈ టాపిక్ అయిపోయాక రెస్ట్ తీసుకుంటాను. ఓకే, రిమెంబర్, రేపు మనకి ఎవల్యూషన్ టాపిక్ ఉంది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. రేపు ఎల్లుండి, రేపు 2 రోజులు ఎవల్యూషన్ అయిపోతుంది. ష్యూర్ డానియల్, ఖచ్చితంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హాయ్ శుభా కృష్ణ, శుభానా కృష్ణనా ఏమని పిలవాలి? ఐఐటి ప్రెప్, నువ్వు ఐఐటీనా నీటా? లవ్ డవ్ మీరే మా క్యూట్ కబ్బా,
బాబా సూపర్ సూపర్ ఏమన్నా పొయట్రీనా బయాలజీలో కూడా ఇంత పొయటిక్గా ఉంటారా సూపర్గా నిజంగా రైట్ సో ఇప్పుడు కార్డియాక్ సైకిల్ నిజంగా నా హార్ట్ ఈరోజు ఫుల్ అయిపోతుంది నేనేం తిన్నో అసలు ఈరోజు నా పేరు చెప్తాను నా పేరు ఇది దీని మీనింగ్ నా పేరు కనిపిస్తుందా రైట్ ఓకే రైట్ సో ఎప్పుడైతే వెంట్రికల్స్ పంప్ అయిన తర్వాత రిలాక్స్ అవుతాయో అప్పుడు ఏమవుద్ది మళ్ళీ ఈ పైప్స్ లో ఈ అయోటా పల్మనరీ ఆర్టరీలో నుంచి లోకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వచ్చేసే ఛాన్స్ ఉన్నాయి ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు అందుకని అది రాకూడదు మళ్ళీ వెనక్కి రాకుండా సెమీలూనార్ వాల్స్ ని టప్పని క్లోజ్ చేసేస్తారు అప్పుడే మనకి డబ్ అనే సౌండ్ వినిపిస్తుంది క్లోజర్ ఆఫ్ సెమీలూనార్ వాల్స్ ఓకే అర్థమైందా సో సెమీలూనార్ వాల్స్ ప్రివెంట్ the backward flow of the blood into the ventricles beginning of the ventricular systole మనకి AV walls close అవుతాయి beginning of ventricular diastole semilunar walls close అయిపోతాయి ఓకే లబ్ డబ్ అంతే యా మ్యూజిక్ సంగీత సో as the ventricular pressure declines the tricuspid and bicuspid valve are pushed to open ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ సైక్లికల్ గా వెంట్రికులర్ ప్రెషర్ తగ్గిపోగానే మనకి సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయిపోయి ట్రైకస్పిడ్ ఇంకా బైకస్పిడ్ వాల్స్ ఓపెన్ అయిపోయి ఏట్రియా వెంట్రికల్ అన్ని కూడా ఒక్కసారి కంప్లీట్ గా ఓపెన్ లో ఉంటాయి కాబట్టి మళ్ళీ అగైన్ బ్లడ్ అనేది మళ్ళీ ఫ్రీగా వెంట్రికల్స్ లోపలికి పడిపోతాయి సో మళ్ళీ సేమ్ జాయింట్ డయాస్టోల్ దగ్గరకే మళ్ళీ వచ్చాం సైక్లికల్ అందుకే కార్డియాక్ సైకిల్ అన్నాం సో జాయింట్ డయాస్టోల్ ఏట్రియల్ సిస్టోల్ వెంట్రికులర్ సిస్టోల్ వెంట్రికులర్ డయాస్టోల్ అంతే సింపుల్ మళ్ళీ జాయింట్ డయాస్టోల్ మళ్ళీ స్టార్టింగ్కే వచ్చాం సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం కదా ఒక్కసారి చాలు కాబట్టి మళ్ళీ వెంట్రికులర్ డయాస్టోల్ దగ్గరికి వచ్చి ఆగిపోయాం అంతే మళ్ళీ దాని తర్వాత జరిగేది మీకు తెలుసు రెస్ట్ ఈస్ హిస్టరీ సో యాజ్ ఎర్లియర్ సూన్ ఎస్ఏ నోడ్ అనేది మళ్ళీ కొత్త యాక్షన్ పొటెన్షియల్ ని జనరేట్ చేసుకుంటూ ఉంటుంది అందుకే కదా దీన్ని సైకిల్ అన్నాం సో కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి రిపీటెడ్ సీక్వెన్స్ ఈవెంట్స్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది సో ఇది సైక్లికల్ గా రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని కార్డియాక్ సైకిల్ అన్నాం చూడండి ఎన్సీఆర్టీలో ఎంత ఫన్ ఉంటుందో తెలుసా ఓకే సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సో మామూలుగా ఒక కార్డియాక్ సైకిల్లో రెండు ఉంటాయి సిస్టోల్ ఇంకా డయాస్టోల్ సిస్టోల్ అంటే ఏంటి కంట్రాక్షన్ డయాస్టోల్ అంటే ఏంటి రిలాక్సేషన్ సిస్టోల్ అంటే ఎక్సైటేషన్ தமிழ்ல பேசணுமா சரி நல்லா பேசலாம் உங்களுக்கு தமிழ் தெரியுமா ஓகே ரைட் ரொம்ப நன்றி ரொம்ப நாள் ஆச்சு தமிழ்ல பேசிட்டு ஓகே ரைட் so it consists of systole and diastole of both atria so both atria and ventricles as mentioned earlier heart ఎన్ని సార్లు కొట్టుకుంటుంది 72 beats per minute అంటే 72 cardiac cycles per minute so the cardiac cycle are performed per minute అంటే ఒక్కొక్క కార్డియాక్ సైకిల్ కి ఎంత టైం పట్టింది 72 డివైడెడ్ బై 60 0.8 సెకండ్స్ నాకు మ్యాథ్స్ అంత బాగా రాదు ముందే చెప్తున్నాను ఏదో అట్లా చిన్న మ్యాథ్స్ వచ్చు డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ఇవే వచ్చు ఇంతకు మించి నన్ను అడగండి మ్యాథ్ ఓకే ముందే చెప్పేస్తున్నాను డిస్క్లైమర్ ఇచ్చేసాను మీకు సో డ్యూరింగ్ ద కార్డియాక్ సైకిల్ ఒక్కొక్క వెంట్రికల్ రిమెంబర్ ఒక్కొక్క వెంట్రికల్ రెండు కలిసి కాదు ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క వెంట్రికల్ ఈచ్ వెంట్రికల్ పంప్ 70 ml ఆఫ్ బ్లడ్ ఓకేనా మనది డబుల్ సర్క్యులేషన్ కదా అంటే ఒక్కొక్క సర్క్యులేషన్ లో ఒక సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఒక పల్మనరీ సర్క్యులేషన్ అని అర్థం సో ఒక్కొక్క వెంట్రికల్ ఎంత బ్లడ్ ని పంప్ చేస్తుంది 70 ml ఎప్పుడైనా స్టేట్మెంట్ లో 2 వెంట్రికల్స్ టుగెదర్ 70 ml అంటే అది తప్పు ఓకే నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యి ఖచ్చితంగా నన్ను కలుస్తావా ఓకే రైట్ ఖచ్చితంగా పార్టీ చేసుకుందాం ఓకే సో అప్రాక్సిమేట్లీ 70 ml ఆఫ్ బ్లడ్ పంప్ చేస్తుంది దాన్నే మనం ఏమంటాం స్ట్రోక్ వాల్యూమ్ అంటాం స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్ చెప్పాను కదా నాకు అంత మ్యాథ్ రాదు సింపుల్ మ్యాథ్ మల్టిప్లికేషన్ డివిజన్ సబ్స్ట్రాక్షన్ ఇలాంటివి వచ్చు సో హార్ట్ రేట్ ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్ ఎప్పుడైనా సరే మన బయో క్వశ్చన్స్ లో చిన్న సింపుల్ మ్యాథ్ వస్తే అమ్మయ్య అనుకుంటా ఏమన్నా పెద్ద ఫార్ములాస్ వస్తే ఇంకంతే సో ఫిజిక్స్ అయితే చెప్పబడలేదు నాకు అసలు గ్రీక్ అండ్ లాటినే ఫిజిక్స్ ఇంకా మీకు జోక్ చెప్తాను అంటే మధ్యలో ఒక చిన్న జోక్ చెప్తాను నా వెరీ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఫిజిక్స్ అనమాట నాకు ఇంకా గుర్తుంది
నేను ఆ క్లాస్లో నిద్రపోయాను అనమాట. నిద్రపోతే మా టీచర్ చూసేసింది నేను నిద్రపోయానని. చాక్ పీస్ ఇలా ఇసిరేసి ఏం చేస్తున్నావు అని అడిగింది. నిద్రపోతుంటే నిద్రపోతున్నామని చెప్తామా? ఓకే, ఏం లేదు మ్యామ్ అని చెప్పాను. సరే అని చెప్పి 2 చాక్ పీస్ ముక్కలు ఇసిరేసి పైకి ఇలా ఇసిరేసి ఆ చాక్ పీస్లు ఎందుకు కింద పడ్డాయి అని అడిగారు. అడిగితే బికాస్ ఆఫ్ సీలింగ్ అని చెప్పాను. సో నాకు అంత ఫిజిక్స్ వచ్చు. అర్థమైందా మీకు? రైట్. సో దేర్ ఫోర్ ద కార్డియాక్ అవుట్పుట్, సో స్ట్రోక్ వాల్యూమ్ని హార్ట్ రేట్తో మల్టిప్లై చేస్తే దాన్ని మనం కార్డియాక్ అవుట్పుట్ అంటాం. ఓకే, కార్డియాక్ అవుట్పుట్ అనేది స్ట్రోక్ వాల్యూమ్ మారినా మారుతుంది, హార్ట్ రేట్ మారినా మారుతుంది. అవి 2 వేరియబుల్స్ అన్నమాట, మారుతూ ఉంటాయి. సో దేర్ ఫోర్ కార్డియాక్ అవుట్పుట్ అనేది అంటే ఏంటంటే ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ బై ఈచ్ వెంట్రికల్. మళ్ళీ ఇచ్చారు చూడండి, ఈచ్ వెంట్రికల్ ఎంత స్ట్రోక్ వాల్యూమ్ ఇస్తుంది? 70 ml. అంటే కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి? ఈచ్ డ్యూ టు గ్రావిటీనే. మనకు ఆ సంగతి తెలియదు కదా. అప్పుడు నేను 5th క్లాసు 6th క్లాసు ఈ ఆన్సర్ చెప్పినప్పుడు బికాస్ ఆఫ్ సీలింగ్ అని చెప్పాను. ఆ రోజు మా మేడం చెప్పిన లెసన్ గ్రావిటీ. ఆ సంగతి కూడా తెలియకుండా నేను నిద్రపోయాను. రైట్. మరి అంటే మొత్తం బయాలజీ చెప్తే ఏం బాగుంటుందని మీకు ఫిజిక్స్ చెప్తున్నాను అప్పుడప్పుడు. రైట్. ఓకే, కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి? పంప్డ్ బై ఈచ్ వెంట్రికల్. మళ్ళీ చెప్తున్నాను, ఈచ్ వెంట్రికల్ 2 కలిసి కాదు. సో అప్రాక్సిమేట్గా 500 ml అంటే 5 liters ఆఫ్ బ్లడ్ ఒక్కొక్క వెంట్రికల్ సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎబిలిటీ టు ఆల్టర్, మనం స్ట్రోక్ వాల్యూమ్ మార్చుకోవచ్చు, హార్ట్ రేట్ మార్చుకోవచ్చు. 2 ఏది మార్చినా కానీ కార్డియాక్ అవుట్పుట్ మారిపోతుంది. దేర్ బై కార్డియాక్ అవుట్పుట్. సింపుల్ మ్యాథ్. ఫర్ ఎగ్జాంపుల్, ద కార్డియాక్ అవుట్పుట్ ఆఫ్ అన్ అథ్లెట్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఆర్డినరీ మెన్. మనకంటే కూడా అథ్లెట్స్కి కార్డియాక్ అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, రోజు ఎక్సర్సైజులు చేస్తారు. మనమైతే చెయ్యం, అది వేరే సంగతి. వీళ్ళు ఎవరైనా రోజు ఎక్సర్సైజ్ చేస్తారా చెప్పండి? ఎస్ దీక్షి, మనం బయాలజీ స్టూడెంట్స్ కదా. మనకి మ్యాథ్స్ రాదు అని చెప్పకూడదు, మనకి బయాలజీ అంటే ఇష్టం అని చెప్పాలి. అలా చెప్పాలన్నమాట బయో స్టూడెంట్స్ ఎప్పుడు. రైట్. నెక్స్ట్, సో ఒక కార్డియాక్ సైకిల్ అప్పుడు 2 హార్ట్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనకు తెలుసు లబ్ ఇంకా డబ్. లబ్ ఎప్పుడు క్లోజర్ ఆఫ్ ఏవి వాల్స్, డబ్ ఎప్పుడు క్లోజర్ ఆఫ్ సెమీలూనార్ వాల్స్. ఓకే, సో ఈ రెండిటికి చాలా క్లినికల్ సిగ్నిఫికెన్స్, క్లినికల్ డయాగ్నోస్టిక్ సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. సో మొత్తం ఈ చాప్టర్లో రెండిటికి క్లినికల్ డయాగ్నోస్టిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. అదే హార్ట్ సౌండ్స్ ఒకటి, ఇంకొకటి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీకి ఒకటి. ఓకే, రైట్. అట్లయితే మా దాంట్లో ట్రాన్స్ఫర్ అయిపో, నీట్లోకి వచ్చేసే సరిపోద్ది. థ్యాంక్ యూ. నీట్లోకి వచ్చేసే, మేము కూడా ఒక స్టూడెంట్ని యాడ్ చేసేసుకుంటాం. థ్యాంక్ యూ దీక్షి, థ్యాంక్ యూ. రైట్, ఈసీజీ. దీని మీద నేను ఒక షార్ట్ చేశాను చూసారా? జులై సినిమాలో బ్రహ్మానందం ఇలా కొడుతూ ఉంటే ధనరాజ్ ఇలా లేస్తూ ఉంటాడు కదా, అది చూడంగానే నాకు ఈసీజీ గుర్తొచ్చింది. రైట్. ఓకే, ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. రిమెంబర్, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే మిషన్, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ప్రొసీజర్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే టెస్ట్ రిపోర్ట్. ఇంత పెద్ద పేపర్ ఇస్తారు కదా మనకి, దాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనాలి, మిషన్ని ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనాలి, ప్రొసీజర్ని ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అనాలి. థ్యాంక్ యూ ఐఐటి ప్రెప్. నీ పేరు కూడా చెప్తే బాగుంటుంది. ఓకే, దే ఆర్ ప్రాబబ్లీ ఫెమిలియర్. మనం ఒక హాస్పిటల్, ఒక టీవీలో ఒక హాస్పిటల్ సీన్ చూస్తాం, అంటే ఏదో కామెడీగా రాశారు కానీ. సో ఒక పేషెంట్ మానిటరింగ్ మిషన్ మీద ఉంటారు, అంటే ఈసీజీ మిషన్ మీద ఉంటారు. సో వోల్టేజ్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, ఇలా లైన్స్. సో పిప్పి అని వస్తుంది, అంటే ఎన్సీఆర్టీ లైన్ బెల్ అని అన్నాం కదా, అలానే చదవాలి. పిప్పి, అంతేనా? రైట్. సో యాజ్ ద పేషెంట్ గోస్ టు కార్డియాక్ అరెస్ట్. సో ఈ పదాలు వేరని చెప్పి మనకి ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇచ్చున్నారు. రిమెంబర్, కార్డియాక్ అరెస్ట్ వేరు, కార్డియాక్ ఫెయిల్యూర్ వేరు, అలానే హార్ట్ అటాక్ వేరు. ఓకే, హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, కార్డియాక్ ఫెయిల్యూర్, ఈ 3 వేరు. ఓకే, దిస్ టైప్ ఆఫ్ మిషన్ ఎలక్ట్రోకార్డియో, అందుకే మీకు ఇచ్చారు చూడండి ఎన్సీఆర్టీలో ఇక్కడ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ ఇచ్చేసారా, అంటే మిషన్. ఓకే, మచ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ యూజ్ ఇట్ టు అబ్టైన్ ద ఎలక్ట్రోకార్డియోగ్రామ్. యూజ్ ఇట్ టు అబ్టైన్ వాట్? ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఈసీజీ అంటే ఏంటి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్. మన హార్ట్లోని ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేసే ఒక మిషన్ అన్నమాట, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసే ఒక మిషన్. ఓకే, సో టు అబ్టైన్ మనం ఇప్పుడు చూసేది ఏంటి? స్టాండర్డ్ ఈసీజీ. ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీని కూడా ఎప్పుడు రికార్డ్ చేస్తాం? కార్డియాక్ సైకిల్ అప్పుడు జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేసేస్తాం.
రైట్ త్వరగా అయిపోతుంది మనకి, అయిపించేద్దాం. ఓకే, ఈ ఈసీజీ స్టాండర్డ్ ఈసీజీ, రిమెంబర్ ఇది స్టాండర్డ్ ఈసీజీ. పి, క్యూఆర్ఎస్, టి, ఈ 3 వేవ్స్ లో యాక్చువల్లీ దీన్ని పి అంటాం, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటాం. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో ఎన్ని వేవ్స్ ఉన్నాయి? 3 వేవ్స్ ఉన్నాయి. క్యూ వేవ్ సపరేట్, ఆర్ వేవ్ సపరేట్, ఎస్ వేవ్ సపరేట్, అందుకే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అన్నాం. ఇది టీ వేవ్. ఓకేనా? రైట్. సో ఒక పేషెంట్ ని నార్మల్ స్టాండర్డ్ ఈసీజీలో ఎన్ని లీడ్స్ ఉంటాయి? 3 ఎలక్ట్రికల్ లీడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక wrist లో పెడతాము, ఇంకొకటి లెఫ్ట్ యాంకిల్లో పెడతారు. ఓకే, సో ఇది కంటిన్యూస్ గా హార్ట్ యాక్టివిటీని మానిటర్ చేస్తుంది. డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ కోసం, రిమెంబర్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ కోసం థ్యాంక్ యూ రైట్. సో డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ కోసం లీడ్స్ ఎక్కడ పెడతారు? చెస్ట్ మీద పెడతారు. డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ కోసం లీడ్స్ చెస్ట్ మీద పెడతారు. సో వీ విల్ టాక్ ఓన్లీ అబౌట్ స్టాండర్డ్ ఈసీజీ. మన ఎన్సీఆర్టీలో మనం స్టాండర్డ్ ఈసీజీ మాత్రమే మాట్లాడుకుంటున్నాం, ఇంకేం మాట్లాడట్లేదు. చూడండి ఎన్సీఆర్టీ ఎంత క్లియర్గా ఉందో. ఒక్కొక్క పీక్ ని ఒక్కొక్కటి లెటర్ తోటి ఐడెంటిఫై చేశారు. చాలా మంది నన్ను అడుగుతారు, ఎందుకు పీక్యూఆర్ఎస్, ఎందుకు ఏబిసిడి కాదు, ఎందుకు సైన్ టాన్ కాస్ కాదు అని. ఎందుకంటే అన్ని ఆల్ఫాబెట్స్ అన్నిటికీ వాడేశారు. సో దీనికని స్పెసిఫిక్గా ఏంటంటే సరే మధ్యలో నుంచి తీసుకుందాం, పీక్యూఆర్ఎస్టీ, తప్పే ఉంది. ఆల్ఫాబెట్స్ ని ఎలాగైనా వాడచ్చు, మన ఇష్టం. అవునా? థ్యాంక్ యూ. క్వీన్ ఆఫ్ మై సెల్ఫ్, బాగుంది తెలుసా ట్యాగ్ లైన్, క్వీన్ ఆఫ్ మై సెల్ఫ్. సెల్ఫ్ లవ్ కావాలి ఎప్పుడు, మనల్ని మనం ఎప్పుడు బాగా ఇష్టపడాలి. రైట్. సో టు స్పెసిఫిక్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, పీవేవ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎక్సైటేషన్, డీపోలరైజేషన్. రిమెంబర్ సిస్టోల్ అన్నా, ఎక్సైటేషన్ అన్నా, డీపోలరైజేషన్ అన్నా అన్ని ఒకటే, కంట్రాక్షన్ అన్నా. సో 2 ఏట్రియాలు కంట్రాక్ట్ అయితే దాన్ని పీవేవ్ అంటాం. అలా కాకుండా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఏంటి? డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్. ఎప్పుడు మనకి వెంట్రికల్స్ కంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది? షార్ట్లీ ఆఫ్టర్ క్యూ. రిమెంబర్ ఎన్సీఆర్టీలో డీటెయిల్డ్ గా ఉంది, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కింద నుంచి ఇలా పైకి వెళ్తుంది. ఆఫ్టర్ క్యూ వేవ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ సిస్టోల్. ఇచ్చేస్తున్నారా ఎన్సీఆర్టీలో? మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ సిస్టోల్. టీవీ అంటే ఏంటి? వెంట్రికల్స్ ఫ్రమ్ ఎక్సైటేటెడ్ టు నార్మల్ స్టేట్. సో ద ఎండ్ ఆఫ్ టీ వేవ్ ఇస్ ద ఎండ్ ఆఫ్ సిస్టోల్. ఎండ్ ఆఫ్ టీ వేవ్ ఇస్ ద ఎండ్ ఆఫ్ సిస్టోల్. అంటే వెంట్రికులర్ రీపోలరైజేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ టీ వేవ్ ఇస్ ద ఎండ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్. రైట్. మనల్ని మనం ఎప్పుడు లవ్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ బై కౌంటింగ్, ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. సో ఎండ్ ఆఫ్ క్యూ వేవ్, ఆఫ్టర్ క్యూ వేవ్ నుంచి వెంట్రికులర్ సిస్టోల్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ టీ వేవ్ వెంట్రికులర్ సిస్టోల్ ఎండ్ అవుతుంది. 2 ఆఫ్టర్లే. ఆఫ్టర్ క్యూ వేవ్ వెంట్రికులర్ సిస్టోల్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ టీ వేవ్ వెంట్రికులర్ సిస్టోల్ ఎండ్ అవుతుంది. ఓకే, రైట్. ఆబ్వియస్లీ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని మీరు ఒక ఎలక్ట్రోకార్డియోగ్రామ్ మీ చేతికి ఇచ్చారు, వీళ్ళ హార్ట్ రేట్ ఎంత అడిగారు. వెరీ సింపుల్. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని 1 2 3 4 5 6 అని కౌంట్ చేశారు అనుకోండి, వాళ్ళ హార్ట్ రేట్ ఎంతో తెలిసిపోద్ది మీకు. ఓకే, సిన్స్ ఈసీజీ అప్టైన్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండివిజువల్, ఒక్కొక్క ఇండివిజువల్ లో ఒక్కొక్కలాగా ఉంటుంది ఈసీజీ. సో ఆల్మోస్ట్ మీడియం ఒకేలా ఉంటుంది గివెన్ లీడ్ కాన్ఫిగరేషన్. ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో, పీ వేవ్ లో, క్యూ వేవ్ లో ఎక్కడైనా కానీ డిఫరెన్స్ ఉంటే మనకి ఏదో అబ్నార్మాలిటీ అని అర్థం. అంటే కార్డియాక్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, యాంజైనా పెక్టోరిస్, చెస్ట్ పెయిన్ అవ్వచ్చు, ఇలాగా. ఇంకెంత మరి 3 పాయింట్లు ఉన్నాయి. ఈ 3 అయిపిచ్చేస్తే మీరు హ్యాపీగా వెళ్ళి భోజనం చేసేయచ్చు. రైట్, హార్ట్ఫుల్గా తినచ్చు ఈరోజు కదా. హ్యాపీ అడ్వాన్స్. నవంబర్ 14th కదా, మర్చిపోయాను గైస్. మనమంతా సెలబ్రేట్ చేసుకుందాం ఆ రోజు ఒక సెషన్లో. రైట్. సో డబుల్ సర్క్యులేషన్ చాలా ఈజీ. యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, మనం ఇందాక ఆల్రెడీ చూసిందే. సో రైట్ వెంట్రికల్ ఎంటర్స్ ద పల్మనరీ ఆర్టరీ. రైట్ వెంట్రికల్ నుంచి మనకి ఏమొస్తుంది? పల్మనరీ ఆర్టరీ వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా వస్తుంది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సో పల్మనరీ ఆర్టరీ నుంచి సో పంప్డ్ ఇంటూ ద పల్మనరీ ఆర్టరీ అండ్ పాస్డ్ టు ద లంగ్స్, వేర్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీడ్ బై పల్మనరీ వెయిన్స్ ఎంటర్ ఇంటూ ద లెఫ్ట్ ఏట్రియం. ఓకే, ఈ పాత్వేని మనం ఏమంటాం? పల్మనరీ సర్క్యులేషన్ అంటాం. హార్ట్ టు లంగ్స్, లంగ్స్ టు హార్ట్, అంతే సింపుల్. సో ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి
అయోర్టాకి వెళ్తుంది. అయోర్టా ఏమవుతుంది, ఆర్టరీగా డివైడ్ అవుతుంది. ఆర్టరీ ఏమవుతుంది, ఆర్టీరియోల్స్ గా డివైడ్ అవుతుంది. ఆర్టీరియోల్స్ ఏమవుతాయి, క్యాపిలరీస్ గా డివైడ్ అవుతాయి. సో వేరస్ ఫ్రమ్ వేర్, అక్కడి నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కలెక్టెడ్ బై వెన్యూల్స్. క్యాపిలరీస్ రిమెంబర్ ఇందాక నేను చెప్పాను, క్యాపిలరీస్ ఎక్కడ ఉంటాయి, టిష్యూస్ లో ఉంటాయి. సో క్యాపిలరీస్ టు ద టిష్యూస్ వచ్చిందా? సెకండ్ మళ్ళీ అదే పాయింట్ మళ్ళీ రిపీట్ చేశారా లేదా? సో క్యాపిలరీస్ కలిసి వెన్యూల్స్ అవుతాయి. వెన్యూల్స్ కలిసి రిమెంబర్ ఇందాక డివైడింగ్ అని చెప్పాను, అయోర్టా ఆర్టరీస్ గా డివైడ్ అవుతుంది, ఆర్టరీస్ ఆర్టీరియోల్స్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ క్యాపిలరీస్ వెన్యూల్స్ గా యునైట్ అవుతాయి, వెన్యూల్స్ వెయిన్స్ గా యునైట్ అవుతాయి. వెయిన్స్ వీనా కేవా అంటే గ్రేటర్ వెయిన్స్. ఫైనల్ గా ఇవన్నీ ఏం చేస్తాయి, రైట్ ఏట్రియంలోకి ఇచ్చేస్తాయి ఆ బ్లడ్ అంతా. దీన్నే మనం సిస్టమాటిక్ సర్క్యులేషన్ అంటాం. హార్ట్ టు బాడీ పార్ట్స్, బాడీ పార్ట్స్ టు హార్ట్. ఓకే, సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఏం చేస్తుంది, న్యూట్రియంట్స్, ఆక్సిజన్, ఎసెన్షియల్ కాంపౌండ్స్, అలానే అండ్ టేక్స్ కార్బన్ డైఆక్సైడ్, ఇంకా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, ఇవన్నిటిని తీసుకుంటాయి. ఓకే, ఈ యూనిక్ సర్క్యులేషన్, ఒక యూనిక్ సర్క్యులేషన్ ఉంది. అది ఎక్కడంటే డైజెస్టివ్ సిస్టమ్ నుంచి, అంటే ఇంటెస్టైన్ నుంచి లివర్ కి, దాన్నే హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంటాం. రిమెంబర్ మనలో హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అలానే హైపోఫైషియల్ పోర్టల్ సిస్టమ్ ఉంటుంది. మనకి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో ఫ్రాగ్ ఉంది కదా, ఫ్రాగ్ లో మనకి రీనల్ పోర్టల్ సిస్టమ్ ఉంటుంది. రీనల్ పోర్టల్ సిస్టమ్ అంటే బ్లడ్ వెసల్స్ ఫ్రమ్ ద లోవర్ లింబ్స్ టు కిడ్నీ. మనలో రీనల్ సర్క్యులేటరీ సిస్టమ్, రీనల్ పోర్టల్ సిస్టమ్ ఉండదు. మనలో రీనల్ పోర్టల్ సిస్టమ్ ఉండదు. ఫ్రాగ్ లో రీనల్ పోర్టల్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రాగ్ ఆర్బీసీ లో న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనా? సో రిమెంబర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ఆర్గన్. హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ హార్ట్ కూడా ఒక ఆర్గన్. పాపం మర్చిపోకూడదు కదా, నేను కూడా ఒక ఆర్గన్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్ ఉంటారు, కుక్ అందరికీ వంట చేసి పెడతారు, అందరికీ కుక్ చేసి పెడతారు, కానీ కుక్ కూడా తినాలి కదా, వంట చేసే వాళ్ళు కూడా తినాలి కదా. సేమ్ ఇది కూడా అలాగే, హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆర్గన్, దానికి కూడా బ్లడ్ కావాలి కదా. అందుకని దానికని కొన్ని స్పెషల్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, దానికనే సప్లై చేస్తాయి. అవే కొరోనరీ సర్క్యులేటరీ సిస్టమ్. సో కొరోనరీ సిస్టమ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ, ఎక్స్క్లూజివ్లీ విల్ పంప్ ద బ్లడ్ టు ద హార్ట్, అంటే కార్డియాక్ మస్కులేచర్, మయోకార్డియం. గైస్, వేదాంతు తెలుగు ఛానల్లో నేను అజయ్ సార్ కలిసి 99 days ఛాలెంజ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. రిమెంబర్ అందులో నీట్, ఐపీఈ, ఎప్సెట్ ఈ 3 కవర్ అవుతాయి. రేపు లేదా ఎల్లుండి క్లియర్ గా టైం టేబుల్ ఇచ్చేస్తాము. సో మీరు ఐపీ కవర్ చేయొచ్చు, ఎప్సెట్ కవర్ చేయొచ్చు, నీట్ కవర్ చేయొచ్చు. ప్రతి చాప్టర్ కి 3 క్లాసులు రన్ అవుతాయి. ఐపీకి సపరేట్ గా, నీట్ కి సపరేట్ గా, అలానే ఎప్సెట్ కి సపరేట్ గా. ఓకే రైట్. సో వేదాంతు తెలుగు ఛానల్లో మనం నెక్స్ట్ వీక్ నుంచి కలవబోతున్నాం. అండ్ అలానే వేదాంతు తెలుగు నీట్లో కూడా ఇంకొక కొత్త సిరీస్ స్టార్ట్ అవబోతుంది. రైట్. సో అక్కడ కూడా కనిపిస్తాను నేను. రైట్. నెక్స్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా ఎంత 2 సబ్ టాపిక్సే అయిపిచ్చేసి ఈరోజు హార్ట్ఫుల్గా హ్యాపీగా మీకు ఏమి ఇష్టమో అది తినండి. రైట్. రైట్. ఇది డబుల్ సర్క్యులేషన్ కి మన ఎన్సీఆర్టీలో ఇచ్చిన డయాగ్రామ్ చూడండి. హార్ట్ టు లంగ్స్, లంగ్స్ టు హార్ట్. రైట్ సైడ్ ఎప్పుడు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. అప్పర్ ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ రిసీవింగ్ ఛాంబర్స్, లోవర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ పంపింగ్ ఛాంబర్స్. చూడండి ఎంత క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉందో. హిందీ అంటే తోడా తోడా మాలూం మేరకు, అంత హిందీ రాదు నాకు, తోడా కొంచెం కొంచెం వచ్చు. తుమారా నామ్ క్యా హే, ఈ స్విగ్గీ జొమాటోల్లో మాట్లాడేంత హిందీ వచ్చు నిజం చెప్పాలంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే వాళ్ళకి డైరెక్షన్స్ భయ్యా ఇదరా ఉదర్ జా అట్లాంటి హిందీ వచ్చు, ఇంకా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయదు. తమిళ్ మాత్రం ఫ్లూయెంట్గా వచ్చు. రైట్. సో హార్ట్ టు లంగ్స్, లంగ్స్ టు హార్ట్. ఓకే రైట్. సో చూడండి పల్మనరీ ఆర్టరీ, అది ఆర్టరీ కానీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది కాబట్టి బ్లూ కలర్ లో వేశారు. ఇది వెయిన్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది కాబట్టి రెడ్ కలర్ లో వేశారు. సో ఇవి పల్మనరీ క్యాపిలరీస్, లంగ్స్ లో ఉంటాయి. క్యాపిలరీస్ ఎప్పుడు టిష్యూస్ లో ఉంటాయి. సో ఇవి క్యాపిలరీస్, టిష్యూస్. సో ఇది డార్సల్ అయోర్టా. వీనాకేవా అని ఏమంటాం, గ్రేట్ వెయిన్స్ అంటాం. ఎన్సీఆర్టీలో ఇచ్చినారు చూడండి. స్మూత్ మజిల్, లూమెన్. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మీరు ఇందులో ఈ లూమెన్ వైడ్ గా ఉంటుంది, ఎందుకంటే స్మూత్ మజిల్ తక్కువ థిన్ గా ఉంటుంది కాబట్టి లూమెన్ వైడ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ భవానీ, లవ్ యూ సో మచ్. అంత టాలెంటెడ్ కాదు చూడు, హిందీ రాదు, మ్యాథ్స్ రాదు, ఏం టాలెంట్.
రైట్. సో చూస్తే ఈ లూమెన్ అనేది చిన్నదిగా ఉంది కదా! ఎందుకు చిన్నదిగా ఉంది లూమెన్? ఎందుకంటే స్మూత్ మజిల్ థిక్‌గా ఉంది కాబట్టి లూమెన్ చిన్నదిగా ఉంది. ఇక్కడ స్మూత్ మజిల్ పెద్దదిగా ఉంది స్మూత్ మజిల్ థిన్‌గా ఉంది కాబట్టి లూమెన్ పెద్దదిగా ఉంది. స్మూత్ మజిల్ థిక్‌గా ఉంటే లూమెన్ చిన్నదిగా ఉంటది. ఓకే. సో ఇది వెయిన్. లూమెన్ పెద్దదిగా ఉండేది వెయిన్. వెయిన్‌లో వాల్స్ ఉంటాయి. ఎందుకంటే అగెయిన్స్ట్ గ్రావిటీ పంప్ చేయాలి కాబట్టి బ్యాక్వర్డ్ ఫ్లో జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిన్స్‌లో వాల్స్ ఉంటాయి. అలానే వెయిన్స్ అనేవి సూపర్ఫిషియల్‌గా అంటే అందుకే ఇంట్రావీనస్ అని చెప్పి మనకి బ్లూ కలర్‌లో అలా కనిపిస్తది కదా! కొంచెం గ్రీనిష్ కలర్‌లో వెయిన్స్. ఆర్టరీస్ డీప్‌గా ఉంటాయి బాడీలో. ఆర్టరీస్ కనిపించవు మనకంత క్లియర్‌గా ఎందుకంటే బాడీ లోపల ఉంటాయి కాబట్టి. సో ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటర్నా. ట్యూనికా ఇంటిమా లేదా ఇంటర్నా మాత్రమే డిరైవ్ అయింది క్యాపిలరీ సింగిల్ లేయర్ థిక్నెస్. దీన్నే ఎండోథీలియం అంటాం. సో ఈ ప్యాసేజెస్ నుంచి ఈజీగా ప్లాస్మా లీక్ అయిపోయి వెళ్ళిపోవచ్చు కదా. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ. నార్మల్గా హార్ట్ అనేది మయోజెనిక్. సో అది ఆటో ఎక్సైటబుల్ ఎందుకంటే దానికి అది సొంతంగా డిసైడ్ చేసుకోగలదు. దానికి ఎవరు హెల్ప్ అవసరం లేదు. సో నేను ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు మనం ఒక ఫ్యాన్ తీసుకోండి. ఫ్యాన్కి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. అది స్విచ్ ఎస్ఏ నోడ్ అనుకోండి. ఎస్ఏ నోడ్ అనేది స్విచ్ లాంటిది, ఆన్ ఆఫ్. కానీ ఫ్యాన్ని నాకు స్పీడ్ పెంచాలన్నా స్పీడ్ తగ్గించాలన్నా ఇప్పుడు నేను సడన్గా పరిగెడుతుంటే ఏంటి హార్ట్ అనేది తోడా ప్యాజ్ దాలో అంత హిందీ వచ్చు, అర్థమైందా? రైట్, ఏం పర్వాలేదు, అంత హిందీయే వచ్చు. హిందీ నేర్చుకుంటున్నా, హిందీ మూవీస్ చూస్తేనే నేర్చుకోవచ్చు అని. ఎవరన్నా హిందీలో మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ ఎవరు మాట్లాడట్లేదు హిందీలో. రైట్. బట్ ఎనీవేస్ తెలుగు సూపర్ లాంగ్వేజ్ కదా, పర్వాలేదు. ఓకే, పరిగెడుతుంటే నా హార్ట్ రేట్ పెరగాలి. లేదు రిలాక్స్డ్గా టీవీ చూస్తున్నాను, అప్పుడు హార్ట్ రేట్ తగ్గాలి. ఓకే, ఈ రెండు జరగాలంటే మన హార్ట్కి ఎవరో ఒకరు చెప్పాలి కదా ఈ విషయం. నువ్వు ఫాస్ట్గా బీట్ చేయి లేదా స్లో అయిపో అని చెప్పాలి కదా. ఇది చెప్పేదే రెగ్యులేటర్. ఇప్పుడు మన ఫ్యాన్ని స్పీడ్ పెంచాలన్నా స్పీడ్ తగ్గించాలన్నా మనకి రెగ్యులేటర్ ఉంటుంది కదా, అలాంటిదే బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ చెప్తుంది నువ్వు స్పీడ్ అవ్వు స్లో అవ్వు అని. కానీ హార్ట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసేది ఎస్ఏ నోడ్, అర్థమైందా? సో నార్మల్ యాక్టివిటీస్ ఆఫ్ ద హార్ట్ రెగ్యులేటెడ్ ఇంట్రెన్సికల్లీ, ఆటో రెగ్యులేటెడ్ ఎందుకంటే స్పెషలైజ్డ్ నోడల్ టిష్యూ ఉంది కాబట్టి. మన హార్ట్ మయోజెనిక్ కూడా, అదొక అడ్వాంటేజ్. ఒక స్పెషల్ న్యూరల్ సెంటర్ మెడుల్లా అబ్లాంగేటా దగ్గర ఉంటుంది. ఆ మెడుల్లా అబ్లాంగేటా ఏం చేస్తుంది అంటే కార్డియాక్ యాక్టివిటీస్ని మోడరేట్ చేస్తుంది త్రూ అటామిక్ నర్వస్ సిస్టమ్. సో న్యూరల్ సిగ్నల్స్ అనేవి అటామిక్ నర్వస్ సిస్టంలో రెండు ఉంటాయి. కొనిచ్చువా దీక్షి, కొనిచ్చువా ఓ గెన్కి దేస్కా. సో న్యూరల్ టిష్యూ మెడుల్లా అబ్లాంగేటా. ఈ మెడుల్లా అబ్లాంగేటాలో సింపాటిక్ నర్వస్ ఏం చేస్తాయి, హార్ట్ని ఎక్సైట్ చేస్తాయి అనమాట, అంటే పెంచుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపే నీట్ ఎగ్జామ్ ఉంది, లేకపోతే 1 hour బిఫోర్ నీట్ ఎగ్జామ్ మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉంటారు. లేదా మీకు ఇష్టమైన సినిమా చూస్తున్నారు, మీకు నీట్లో టాప్ ర్యాంక్ వచ్చేసింది, మనం ఎలా ఫీల్ అవుతాం? మన హార్ట్ సౌండ్ మన చెవులకు వినిపిస్తుంటుంది. అది బికాస్ ఆఫ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. అందుకే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్లో ఉన్నప్పుడు ఎవరికి ఆకలేదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు లేదా మీకు ఒక హ్యాపీ న్యూస్ విన్నప్పుడు మీరు ఏం చెప్తారు? సింపుల్గా నాకేం ఆకలి వేయట్లేదు అని చెప్తారు. అదే కూల్గా రిలాక్స్డ్గా ఇంట్లో కూర్చొని సోఫా మీద కూర్చొని టీవీ చూస్తూ ఏదైనా తింటూనే ఉంటాం. ఎందుకంటే పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్లో ఉంటుంది కదా, ఎక్కువ ఆకలేస్తుంది. ఆ టైంలో మన హార్ట్ బీట్ చాలా స్లోగా అలా పోతూ ఉంటుంది అనమాట. రైట్, సో కెన్ మోడరేట్. సో సింపాటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? తమిళ్ ఎక్కడ నేర్చుకున్నానా, మై మామ్ ఇస్ తమిళియన్, సో అందుకని అలా వచ్చి తమిళ్. సో ఇంక్రీజ్ ద రైజ్ ఆఫ్ హార్ట్ రేట్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వెంట్రికులర్ కంట్రాక్షన్. ఈ పని చేసేది సింపాటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది డిక్రీజెస్ ద హార్ట్ రేట్, హార్ట్ బీట్ తగ్గిస్తుంది, స్పీడ్ ఆఫ్ కంట్రాక్షన్ని, స్పీడ్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ని తగ్గిస్తుంది. ఓకే, వేకప్ టు రియాలిటీ, జస్ట్ క్వాలిఫైడ్ అట్లేం కాదు. మీరందరూ నీట్ సీట్ కొడతారు, చెప్తున్నా కదా. నెక్స్ట్ ఇయర్ మీరంతా సడన్గా నా లైవ్ క్లాస్కి వచ్చి అందరు మీ పేర్లన్నీ డాక్టర్ అని ఉంటాయి అనమాట. అప్పుడు నేను కొత్తగా వచ్చే బ్యాచ్ వాళ్ళకి చెప్తా, చూడండి లాస్ట్ ఇయర్ వీళ్ళతో అంతా మేము జోక్లు వేసాం, చూడండి అందరు డాక్టర్లు అయిపోయారని. ఓకే, రైట్. సో స్పీడ్ ఆఫ్ కంట్రాక్షన్ ఇవన్నీ పెరుగుద్ది. అడ్రినల్ మెడులరీ హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయి? మెయిన్గా క్యాటకోలమైన్స్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్. ఇది అమినో యాసిడ్ డెరివేటివ్ హార్మోన్స్ కదా. ఓకే, అమినో యాసిడ్ డెరివేటివ్ హార్మోన్స్. అందుకే మనం ఎప్పుడైనా
చాలా టెన్షన్డ్గా ఎక్సైటెడ్గా ఉంటే అడ్రినల్ రష్ అంటాం కదా, అందుకే. ఎందుకంటే అడ్రినలిన్ నార్ అడ్రినలిన్ మన బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి మనం ఎక్సైటింగ్గా ఉంటాయి. అవి మన కార్డియాక్ యాక్టివిటీని, రెస్పిరేట్ని, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అన్నిటినీ పెంచుతాయి, ఎక్సెప్ట్ డైజెషన్ని తప్ప. డైజెషన్ని మాత్రం పెంచదు, ఆకలి లేదు మనకి. మీరు ఒక పావును చూసారు, మీరు పావును చూసి పరిగెడుతుంటే ఆకలేస్తే ఎలాగా, కష్టం కదా, అందుకని. రైట్, డిజార్డర్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేద్దామా ఫాస్ట్గా. అమ్మయ్య, ఫైనల్గా డిజార్డర్స్కి వచ్చేసాం. నిజంగా ఈరోజు సెషన్ ఎలా కంప్లీట్ అయిందో కూడా నాకు కూడా తెలియట్లేదు. బట్ ఎనీవేస్, తెలుగు ఈజ్ మై ఫాదర్. ఓకే, సో హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ అంటారు. చాలా మంది ఏంటంటే ఈ బీపీ చూసేటప్పుడు బీపీ మిషన్ చూస్తూ ఉంటే వాళ్ళకి నిజంగానే బీపీ అలా పెరిగిపోద్ది. అందుకే డాక్టర్ ఏం చేస్తారంటే ఇలా తిరగమంటారు, ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి బీపీ చూస్తారనమాట. ఈవెన్ ఆ మెర్క్యూరీ రైస్ చూసినా కానీ వాళ్ళకి పెరిగిపోతుంది. రైట్, సో అలాంటిది కొంతమంది బీపీ చూస్తున్నప్పుడు ఎంతమ్మా అని అడుగుతారు ఆ నర్స్ని. 125, 130 అని చెప్పంగానే అమ్మో నాకు బీపీ ఉంది, అమ్మో నాకు హైపర్ టెన్షన్ ఉంది అంటారు. వాళ్ళందరి కోసం రియాలిటీ అన్నమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ దీక్షి. ఇది రియాలిటీ అనమాట. రియాలిటీలోకి రండి. 120, 121, 122, 125 అది వస్తే హై బీపీ కాదు. ఎప్పుడైతే 140/90 వెళ్తుందో దాన్ని అప్పుడే హై ప్రెషర్, హైపర్ టెన్షన్ అంటే బీపీ అంటాం. ఓకే, పెద్దగా అరిచేస్తాను, పెద్దగా మామూలుగా ఎవరైనా పెద్దగా అరిస్తే వీడికి బీపీ ఉందిరా అంటారు కదా. సో అది కాదు విషయం. ఏంటి విషయం అంటే అది మన ఎన్సీఆర్టీ చెప్పింది. హైపర్ టెన్షన్ అనేది బ్లడ్ ప్రెషర్కి వాడతాము, దట్ ఈస్ హయ్యర్ దాన్ నార్మల్. హైపర్ టెన్షన్ అనేవాడు 120/80 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అనాలి. ఆ 120/80 కూడా ఎంతకంటే ఎక్కువ ఉండాలి. రిమెంబర్, MM(Hg) అంటే మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ప్రెషర్. చూడండి, ఇది కూడా ఎన్సీఆర్టీ ఇచ్చింది మనకి. రైట్, సో న్యూమరేటర్ మళ్ళీ మ్యాథ్స్ వస్తే చాలు, నెంబర్స్ చూస్తే చాలు. నాకు అరిథమోఫోబియా అంటారు కదా, ఏపీ ప్లస్ తమిళనాడు ఈజ్ ఈక్వల్ టు జాపనీస్ ఇంగ్లీష్. రైట్, సో న్యూమరేటర్లో ఉండేది సిస్టోలిక్, దాన్నే ఎక్సైటేషన్ అంటాం, డీపోలరైజేషన్ అంటాం, కంట్రాక్షన్ అంటాం, లేదా పంపింగ్ ప్రెషర్ అంటారు. కింద డినామినేటర్లో 80 ఉంది కదా, అది డయాస్టోలిక్ అంటారు, రెస్టింగ్ ప్రెషర్ అంటారు, రీపోలరైజేషన్ అంటారు, ఓకే, రిలాక్సేషన్ అని కూడా అంటారు. సో ఒక్కసారి చెక్ చేసి 140/90 వస్తే వాళ్ళకి హైపర్ టెన్షన్ అని కాదు. 3-4 టైమ్స్ చెక్ చేసినా కానీ అప్పటికి కూడా వాళ్ళకి 140/90 ఉంటే అప్పుడే వాళ్ళకి హైపర్ టెన్షన్ అని డిక్లేర్ చేస్తారు. ఒక్కసారి చూస్తే అసలు డిక్లేర్ చేయరు. మళ్ళీ చెప్తున్నా, మీకు కూడా ఎప్పుడైనా చూడంగానే 140/90 మ్యామ్ నాకు హైపర్ టెన్షన్ ఉందని చెప్తారేమో, అలా చెప్పకండి. 3-4 టైమ్స్ చూడాలి అసలు నిజానికి. ఓకే, సో అందుకే చూడండి మన ఎన్సీఆర్టీ ఎంత క్లియర్గా ఉందో. ఇఫ్ రిపీటెడ్ చెక్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 140/90, ఓకే, 140/90 అంటే 140/90. ఓకే, ఆర్ ఆల్సో ఇది ఏంటంటే సీరియస్గా మనకి హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఇంకా బ్రెయిన్ అఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మన బాడీలో 1100 నుంచి 1200 ml ఆఫ్ కార్డియాక్ అవుట్పుట్ కిడ్నీకి వెళ్తుంది. అంటే 5000 mlలో 1000 ml కిడ్నీస్కి వెళ్తాయి, ఇంకో 1000 ml బ్రెయిన్కి వెళ్తాయి. ఎప్పుడైనా సరే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఈ రెండు ఆర్గాన్స్ ఎందుకు అఫెక్ట్ అవుతాయి అంటే అందుకు 20% వాటికే వెళ్తుంది కదా బ్లడ్, చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే వైటల్ ఆర్గాన్స్ అన్నాం. రైట్ గైస్, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసాం. ఇంకా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి, సిఏడి. సో ఇందాక చూసాం కదా, హార్ట్ కూడా ఒక ఆర్గానే, అది కూడా ప్రాపర్గా తినాలి అంటే బ్లడ్ సప్లై కావాలి. పాపం అందరికి కుక్ చేసే వాళ్ళు సరిగ్గా తినరు కదా, అలానే. సో అందరినీ పట్టించుకునే వాళ్ళు దానికే ఎక్కువ అబ్నార్మాలిటీస్ వస్తాయి. ఎందుకంటే ఆర్టరీస్ చాలా సన్నగా ఉంటాయి, ఈజీగా మొత్తం క్లాట్స్ అన్ని ఫామ్ అయిపోతాయి. సో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే సిఏడి. అంటే ఇది దేని వల్ల వస్తుందంటే అథెరోస్క్లిరోసిస్, అంటే ఒక క్లాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది ఆ బ్లడ్ వెసల్స్లో. సో ఆ క్లాట్ అనేది దేని వల్ల ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద డిపాజిషన్ ఆఫ్ కాల్షియం, కొలెస్ట్రాల్, ఫ్యాట్, ఫైబ్రస్, CCFF అంటాం. ఓకే, వినడానికి చాలా వింతగా ఉండొచ్చు, CCFF గుర్తుపెట్టుకోండి, కాల్షియం, కొలెస్ట్రాల్, ఫ్యాట్, ఫైబ్రస్ టిష్యూ. సో దీనివల్ల ఏంటంటే లూమెన్ నారో అయిపోయి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది హార్ట్కి. ఓకే, దానివల్ల హార్ట్ మజిల్స్ అనేవి చనిపోతాయి. దాన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. ఆ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వల్ల మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది. సో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్నే మనం హార్ట్ అటాక్ అంటాం. దీని తర్వాత జరిగేదే ఇవి, అర్థమైందా? దీని తర్వాత
ఫస్ట్ హై బ్లడ్ ప్రెషర్ రికార్డ్ అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్ వల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ జరగద్ది. హార్ట్ ఫెయిల్యూర్ యొక్క సిమ్టమే యాంజైనా పెక్టోరిస్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రిలేటెడ్. ఓకే అఖిల్, క్లారిటీగా చెప్తాను. ఓకే, సో రిమెంబర్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటంటే అథెరోస్క్లీరోసిస్ అంటాం. అథెరోస్క్లీరోసిస్ అంటే మన క్లాట్ లాగా ఆ సన్న బ్లడ్ వెసల్స్ లో కాల్షియం, కొలెస్ట్రాల్, ఫైబర్, ఫ్యాట్, ఫైబ్రస్ ఇవన్నీ హై బ్లడ్ ప్రెషర్ వల్ల లోపల క్లాట్ అనేది ఫామ్ అయిపోయి బ్లడ్ సప్లైని ఆపేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఆగిపోతుందో ఆ పర్టికులర్ సైట్ ఆఫ్ హార్ట్ మజిల్ అనేది చనిపోతుంది. దాన్నే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ నే హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ వస్తే హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. అంటే ఇనేబిలిటీ ఆఫ్ ద హార్ట్ టు పంప్ ద బ్లడ్ టు ద హోల్ బాడీ. ఓకే, ఈ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఈ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది అంటే మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది. దాన్నే యాంజైనా పెక్టోరిస్ అంటాం. ఓకే, సో యాంజైనా పెక్టోరిస్ అంటే ఏంటి? అక్యూట్ చెస్ట్ పెయిన్, సడన్ గా వచ్చే చెస్ట్ పెయిన్ అన్నమాట. క్రానిక్ అంటే లాంగ్ డ్యూరేషన్. ఇప్పుడు ఎంఫైసిమా అనేది క్రోనిక్ డిజార్డర్, ఆస్తమా అనేది క్రోనిక్ డిజార్డర్ అని చూసాం కదా. అక్యూట్, ఇప్పటికిప్పుడు పెయిన్ వస్తే దాన్ని అక్యూట్ అంటారు, అక్యూట్ చెస్ట్ పెయిన్. సో వెన్ నో ఎనఫ్ ఆక్సిజన్ ఈస్ రీచింగ్ టు ద హార్ట్ మజిల్. ఎప్పుడు ఎనఫ్ ఆక్సిజన్ రాదు హార్ట్ మజిల్ కి? అథెరోస్క్లీరోసిస్ ఉన్నప్పుడు రాదు కదా ఎనఫ్ ఆక్సిజన్. అదే రీజన్. యాంజైనా పెక్టోరిస్ అనేది జనరల్ గా మెన్ లోను ఉమెన్ లోను ఏ ఏజ్ లో అయినా రావచ్చు. చాలా కామన్ గా మిడిల్ ఏజ్ లో వస్తుంది. మిడిల్ ఏజ్ లో, ఎల్డర్లీ ఏజ్ లో వస్తుంది. ఏ కండిషన్ అయినా బ్లడ్ ఫ్లోని అఫెక్ట్ చేస్తే ఆ కండిషన్ లో ఖచ్చితంగా యాంజైనా పెక్టోరిస్ అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. వనక్కం డేనియల్, రైట్. సో నెక్స్ట్ అర్థమైందా? హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే సింపుల్. ఎప్పుడైతే హార్ట్ అనేది బ్లడ్ ని ఎఫెక్టివ్ గా పంప్ చేయలేకపోతుందో, సో మన బాడీ డిమాండ్స్ కి తగ్గట్టు ఎఫెక్టివ్ గా బ్లడ్ ని పంప్ చేయలేకపోతుందో. ఎప్పుడు ఎఫెక్టివ్ గా బ్లడ్ పంప్ చేయలేదు హార్ట్? ఎప్పుడంటే ఎప్పుడైతే హార్ట్ మజిల్ చనిపోతుందో. హార్ట్ మజిల్ ఎప్పుడు చనిపోతుంది? అథెరోస్క్లీరోసిస్ రావడం వల్ల. ఓకే, దాన్నే సిఏడి అంటాం, కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇవి అన్ని ఒకదానికొకటి లింక్డ్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ సమ్ టైమ్స్ కాల్డ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఎందుకు దాన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే? చెస్ట్ కూడా టైట్ గా అయిపోతుంది కాబట్టి. ఎందుకు చెస్ట్ టైట్ అవుతుందంటే హార్ట్ అనేది బ్లడ్ ని లంగ్స్ కూడా ప్రాపర్ గా సప్లై చెయ్యదు. దానివల్ల హార్ట్ టైట్ గా ఫీల్ అవుతాం. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు అందుకే. అండ్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ద డిసీజ్ కంజెస్టివ్ చెస్ట్, టైట్నెస్ ఆఫ్ ద చెస్ట్ అనేది మెయిన్ సిమ్టమ్ అన్నమాట హార్ట్ ఫెయిల్యూర్ కి. అలానే యాంజైనా పెక్టోరిస్, లెఫ్ట్ సైడ్ అంతా వాళ్ళకి చాలా సివియర్ గా పెయిన్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. ఓకే, అర్థమైందా? సో కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్ ఇంకా హార్ట్ ఆగిపోవడం, ఇంకా కొట్టుకోదు హార్ట్. అందుకే అప్పుడే మనకి ఈ డీఫిబ్రిలేటర్ పెడతారు కదా. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సడన్ గా ఏం చేస్తారు? ఈ డీఫిబ్రిలేటర్ పెట్టి మళ్ళీ హార్ట్ కొట్టుకునేలా చేస్తారు. ఓకే, సో ఎప్పుడు డీఫిబ్రిలేటర్స్ పెడతారు? మన సినిమాల్లో చూస్తాం కదా, ఇలా ఎలక్ట్రోడ్స్ 2 రాసి చెస్ట్ మీద పెడతారు. ఒక 2 వోల్టేజెస్, 2 మిల్లీ వోల్ట్స్ ఇలా పెడతారనమాట. అప్పుడు సడన్ గా కొన్నిసార్లు మళ్ళీ హార్ట్ కొట్టుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం కొట్టుకుంటుంది, కానీ లేట్ అయితే కష్టం. ఓకే, ఆర్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఇన్అడిక్వేట్ బ్లడ్ సప్లై వల్ల హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుందో దాన్నే మనం హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ కంప్లీట్ గా ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఓకే, ఎప్పుడైతే హార్ట్ ప్రాపర్ గా బ్లడ్ సప్లై చేయలేకపోతుందో దాన్ని కార్డియాక్ ఫెయిల్యూర్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సరిగ్గా నేను పంప్ చేయలేకపోతున్నాను అంటే నేను ఫెయిల్ అయిపోతున్నాను అనేది కార్డియాక్ ఫెయిల్యూర్. ఓకే, కార్డియాక్ అటాక్, నన్ను ఎవరో పొడి చేశారు అంటే అటాక్, నేను అటాక్ అయ్యాను అంటే హార్ట్ మజిల్ చనిపోవడం. ఓకేనా, అర్థమైందా? హార్ట్ మజిల్ చనిపోవడం అంటే కార్డియాక్ అటాక్, హార్ట్ అటాక్. సో కార్డియాక్ అరెస్ట్ కంప్లీట్ గా హార్ట్ ఆగిపోవడం. అర్థమైందా? రిప్ హార్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్, అంతే. రెస్ట్ ఇన్ పీస్, కరెక్ట్. సో గైస్, అందరికీ ఈరోజు సెషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ. ఎందుకంటే చాట్ బాక్స్ మళ్ళీ ఓన్లీ ప్రిఫర్డ్ చాట్సే వస్తున్నాయి. ఓకే, మీ అందరికీ పేరున నేను రిప్లై ఇస్తాను. సో మీరందరూ ఒకసారి కమెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పేసేయండి మీకు ఈ సెషన్ ఎలా అనిపించిందో. ఇలాంటి ఎలక్ట్రిఫైయింగ్ సెషన్స్ ఇంకా రాను ఉండబోతున్నాయి. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మీకు ఎవల్యూషన్ పార్ట్ 1, ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఎవల్యూషన్ పార్ట్ 2. ఓకే కైరా, నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా మీకు ఏమనిపించింది అది. సో ఈ రోజు మీకు డీటెయిల్డ్గా సెషన్ మొత్తం అర్థమైపోయింది అనుకుంటున్నాను.
ఈ తిల్లు గాడి దిల్ ఆగిపోయిందా? అయ్యో! వద్దు వద్దు. అలా కాదు. సో మీరందరు మీలో కార్డియాలజిస్టులు కూడా వచ్చి రేపు నాకు ట్రీట్మెంట్ చేయాలి. ధన్యవాదాలు. రొంబ నండ్రి. ఓకే. అరిగతో గొజాయిమస్. ఓకే గైస్. నేను సో ఎప్పుడు చెప్పేదే మీ అందరికీ కూడా ఇప్పుడు ఇంతసేపు సెషన్ విన్న వాళ్ళందరికీ కూడా టేక్ ఏ బౌ. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కమెంట్స్ లేకపోతే ఇంత ఎనర్జీ రాదు నాకు. థ్యాంక్ యూ. మీ కమెంట్స్ తోటి నిజంగానే ఈరోజు చాలా ఎనర్జీ తెచ్చారు. చూడండి, బ్రేక్ లేకుండానే సెషన్ తీసుకున్నారంటే ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. నిజంగా ఇలానే రోజు సెషన్స్కి వచ్చి మీరు నేర్చుకొని నాకు ఇంకొంచెం ఎలక్ట్రిఫైయింగ్గా టీచ్ చేసేదానికి ఇంట్రెస్టింగ్గా టీచ్ చేసేదానికి ఎనర్జీ ఇవ్వాలి మీరు. ఓకే రైట్. మ్యామ్, ఐ గాట్ 100/120 in NEET, but I get only 35% scholarship on my rank. All India 205 rank, but I can eligible for online crash course. Please reply me why I got only 35%. 35%. మీరు ఎవరితో మాట్లాడారు? ఐ థింక్ బెటర్ ఇంకొంచెం అంటే మాట్లాడితే ఇస్తారు. ఇట్స్ నాట్ ఏ డీల్. కొంచెం మాట్లాడితే ఇస్తారు. అఖిల్, అర్థమైందా నీకు? ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ వచ్చేసిందా? హాయ్ క్వీన్ ఆఫ్ మై సెల్ఫ్. బాయ్. ఓకే డానియల్, గుర్తుపెట్టుకుంటాను డెఫినెట్గా. ఐఐటి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడా? ఐఐటికి వెళ్ళిపోయాడా మళ్ళీ? అయ్యో, ఈ బయాలజీతో మనకు కాదని చెప్పి. ఓకే గైస్ రైట్. మరైతే హ్యాపీ గుడ్ నైట్ కదా. సో ఒయాసుమి నసై. ఓకే, ఒయాసుమి నసై అంటే గుడ్ నైట్ జాపనీస్లో. ఓకే, ఒయాసుమి నసై. బాయ్. థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా సెషన్ చాలా బాగా జరిగింది. నేనే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. థ్యాంక్ యూ. బాయ్. నువ్వు గుర్తున్నావు తిల్లు, నిన్న ఎలా మర్చిపోతాను? తిల్లు స్క్వేరే కాదు, తిల్లు క్యూబ్ కూడా వస్తుంది నీ పేరుతోటి. క్లారిటీ వచ్చింది కదా అఖిల్? ఎలా మర్చిపోతాను దీక్షి? ఓకే, దీక్షి అంటే సంగీత మ్యామ్ అంటే దీక్షి. ఖచ్చితంగా నెల్లూరు వచ్చి కలవాలి. మరి నెల్లూరు కాదు, నేను హైదరాబాద్లోనే ఉంటాను. నెల్లూరులో కలుద్దాం, పర్వాలేదు. ఓకే మరి బాయ్. ఒయాసుమి నసై. బాయ్ అంటే జాపనీస్లో గుడ్ నైట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ టైం మీరు ఎవరికైనా గుడ్ నైట్ చెప్పేటప్పుడు ఒయాసుమి నసై అని చెప్పండి. సో వాళ్ళు కూడా ఏంటి అని అడుగుతారు. అప్పుడు గుడ్ నైట్ అని చెప్పండి. ఎవరు చెప్పారు అని అడుగుతారు. మా సంగీత మ్యామ్ చెప్పారని చెప్పండి. బాయ్.